ఈ 2 ప్రమోషనల్ వీడియోస్ కింద వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. మనం ఈ కింద పెట్టేసి మన పని మనం చూసుకుందాం. ఎవరైనా ఉంటే చెప్పండి నాన్న, అది బాగుంటుంది ఆ స్కీమ్. పర్సనల్గా ఒక అంటే ఫౌండేషన్ ఫీజే అవసరం లేదు. బయట 30,000 అలా కలెక్ట్ చేస్తున్న మెటీరియల్, టైం వేస్ట్, హాస్టల్ ఫీజు అన్నీ కలిపి ఎంత అవుతుందమ్మా చెప్పండి. మీరు ఎస్టిమేట్ అయ్యండి. హాస్టల్ ఫీజులు, మెటీరియల్ ఫీజులు మొత్తం అన్నీ కలిపి ఓన్లీ ఫౌండేషన్కి 50,000 to 60,000 అవుతుంది. అదంతా సేవ్ అయిపోతుంది. అమ్మా. సరే, దెన్ సో లెట్ స్టార్ట్ విత్ ద ఐటీసీ. ఐటీసీ అంటే ఏంటమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి సార్ అంటే, మీరు ఏదైనా ట్యాక్స్ పే చేశారు, పర్చేజెస్ అంటే ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ మీద, ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ గూడ్స్, ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ గూడ్స్, ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ మీద మీరు జిఎస్టీ ఏదైనా పే చేశారా? ఎస్ సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ చెప్తానమ్మా. ఇన్పుట్ సర్వీసెస్ గూడ్స్ ఏముంటాయో చెప్పండి. కాలేజ్, మెటీరియల్, ప్రింటింగ్ మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి. హోటల్, హోటల్ ఇన్పుట్ సర్వీసెస్, రా మెటీరియల్ ఆఫ్ ఫుడ్, రైస్ ఇవన్నీ కొంటూ ఉంటాం కదా. మేబీ వాటి మీద జిఎస్టీ ఉండకపోవచ్చు. ఏదైనా సర్వీస్ తీసుకున్న సర్వీసెస్ కానీ సో ఇలాంటివన్నీ. సో నెక్స్ట్ వన్ హాస్పిటల్, సర్జరీ చేసేటప్పుడు వాడే మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్స్ ఇవన్నిటి మీద జిఎస్టీ పే చేస్తామా? ఎస్. సర్వీసెస్ మీద పే చేయకపోవచ్చు కానీ మెడిసిన్ మీద ఉంటుంది కదమ్మా, మెడిసిన్స్. సపోజ్ అవుట్వర్డ్ సర్వీస్ ఎగ్జామ్టెడ్ అయితే ఏంటో కూడా చెప్తాం మనం. అంటే కొన్ని ఎగ్జామ్టెడ్ సర్వీస్ ఏదైనా సరే మీరు ఇన్పుట్ సర్వీసెస్ అప్పుడు జిఎస్టీ పే చేస్తున్నారు. ఎస్ సార్. దాన్ని ఏం చేస్తాడంట? ఇన్పుట్ ఇస్తాడంట. అంటే ఐటీసీ. ఐటీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వాట్ ఈస్ దిస్ ఐటీసీ? అసలు ఐటీసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్పుట్ సర్వీసెస్ 10,000కి ఇచ్చారమ్మా. ఇన్పుట్ సర్వీసెస్ ఎంతకు తీసుకున్నారు? 10,000కి పర్చేస్ చేశారు. దీని మీద జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు కదా. ఎంత జిఎస్టీ అమ్మా? 10%. ఊరికే అనుకోండి అమ్మా, 10% ఆర్ 18% అనుకోండి. 18% అంటే ఎంతమ్మా? 1800. టోటల్ ఎంతమ్మా? 11,800. 11,800 ఈజ్ యువర్ కాస్ట్. సార్ జనరల్గా ఇది కూడా నా కాస్ట్ కాబట్టి 11,800 రాస్తానంటే గవర్నమెంట్ రాస్తానంటుందా వద్దంటుందా? వద్దు. నువ్వు ఎంత రాయమంటుంది? 10,000 రాయి నీ కాస్ట్ కింద. అదేంటి సార్ నేను 11,800 కదా పే చేసింది? నో, 10,000 రాయి. దానికి నువ్వు వాల్యూ ఎడిషన్ ఏం చేయాలమ్మా? వాల్యూ యాడెడ్. వాల్యూ ఎడిషన్ ఎంతమ్మా? దానికి వాల్యూ యాడెడ్ నేను ఒక 8,000 యాడ్ చేశాను. ఎంత యాడ్ చేశానమ్మా? 8,000. టోటల్ ఎంతమ్మా? 18,000. 18,000 ఇది నా టోటల్ వాల్యూ. దీనికి జిఎస్టీ కలెక్ట్ చేస్తాను కదా. జిఎస్టీ ఎంత కలెక్ట్ చేస్తాను? 18%. 18,000 ఇంటూ 18% ఎంతమ్మా? 18,000 ఇంటూ 18% ఎంతమ్మా? 3,240. ఇది నీ అవుట్వర్డ్ సర్వీస్ మీద, అవుట్వర్డ్ సప్లై మీద. దేని మీదమ్మా? అవుట్వర్డ్ సప్లై మీద జిఎస్టీ. దీనిలోంచి ఏది రెడ్యూస్ చేయమంటున్నాడమ్మా? ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎంత రెడ్యూస్ చేయాలమ్మా? 1800. రెడ్యూస్ చేయండి అమ్మా. ఎంత? 1,440. దీని లాజిక్ అంతా మనం మెయిన్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం అమ్మా. అది ఎలా రెడ్యూస్ చేస్తాడు, ఎందుకు రెడ్యూస్ చేయాలి, ఏంటి అని మెయిన్ క్లాసెస్లో నాకు తెలిసి ఒక 2 days అదే మాట్లాడుకుందాం మనం ఫస్ట్లో, బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఇదంతా. సో అదంతా కాకుండా నాకు ఇప్పుడు చెప్పండి, ఐటీసీ ఏ ఆర్డర్లో ఇస్తారో అది చెప్పండి అమ్మా. ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏం రాయాలి? ఐజిఎస్టీ. తర్వాత ఏం రాయాలి? సో ఇది అవుట్వర్డ్ సర్వీస్, అవుట్వర్డ్ సప్లై. ఇన్వర్డా అవుట్వర్డా? అవుట్వర్డ్ సప్లై. సో నెక్స్ట్ ఐటీసీ, ఇన్వర్డ్ సప్లై మీద. ఇక్కడ కూడా ఏదో ఆర్డర్ అమ్మా. ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఫస్ట్ ఇక్కడ లయబిలిటీ ఉంటుంది, ఎంతెంత పే చేయాలి ఏంటి అని. ఇదే మన లయబిలిటీ. దానికి ఏది అడ్జస్ట్ చేస్తామమ్మా మనం? ఐటీసీ అడ్జస్ట్ చేస్తాం. ఏం అడ్జస్ట్ చేస్తాం? ఐటీసీ. సార్ ఐజిఎస్టీ ఫస్ట్ దేనికి వాడతాం అమ్మా? ఫస్ట్ ఐజిఎస్టీకి వాడతాను. సో ఐజిఎస్టీ. నెక్స్ట్ ఇంకా మిగిలితే దేనికి వాడతాం? సిజిఎస్టీ. నేను ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 అంటే సిజిఎస్టీకైనా వాడచ్చు, అది ఎవరి ఇష్టం. ఎస్ఎస్సి ఇష్టం. ఎవరి ఇష్టం అమ్మా?
ఎస్ఎస్సి ఇష్టం. తర్వాత సిజిఎస్టి దేనికి వాడదాం అమ్మా? ఫస్ట్ సిజిఎస్టికి. ఇంకా బ్యాలెన్స్ ఉంటే దేనికి వాడకూడదు అసలు? ఎస్జిఎస్టికి వాడకూడదు, నాట్ అలౌడ్. సరే ఎస్జిఎస్టి ఫస్ట్ దేనికి వాడదాం అమ్మా? ఎస్జిఎస్టికి వాడతాం. ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఐజిఎస్టి డిశ్చార్జ్ చేయడానికి వాడతాను. సిజిఎస్టికి వాడొచ్చా? నో. ఫస్ట్ ఇట్లా చూద్దాం అమ్మా, ఈ ఆర్డర్లో చూద్దాం. ఐజిఎస్టి ఫస్ట్, ఐజిఎస్టి బ్యాలెన్స్ని, ఐజిఎస్టి అవుట్వర్డ్ సప్లైని ఆ ట్యాక్స్ లయబిలిటీని దేని ఫస్ట్ యూజ్ చేస్తాం సెట్ ఆఫ్ చేయడానికి అంటే ఐజిఎస్టిని. తర్వాత ఏది యూజ్ చేస్తాం? సిజిఎస్టీనా ఎస్జిఎస్టీనా? అక్కడ చూడండి అమ్మా, 2 ఉంది అంటే సిజిఎస్టీ యూజ్ చేయొచ్చు, ఎస్జిఎస్టీ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మాత్రం ఏది యూజ్ చేయాలి? ఐజిఎస్టీ సెటప్, ఐజిఎస్టీ. సెకండరీ సిజిఎస్టీ అయినా ఎస్జిఎస్టీ అయినా రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎస్ఎస్సిస్ ఆప్షన్. అక్కడ 2 ఉందంటే, అక్కడ 2, 3 ఉంటే మాత్రం మీరు ఏం యూజ్ చేయాలమ్మా? ఒకటి అది ఒకటి ఇది యూజ్ చేయొచ్చు, కానీ 2, 2 అంటే ఆప్షన్ అమ్మా. సిజిఎస్టీని సెట్ చేయడానికి ఫస్ట్ ఏది యూజ్ చేయాలమ్మా? కాదు, ఫస్ట్ ఏది యూజ్ చేయాలమ్మా? ఐజిఎస్టీ బ్యాలెన్స్. సెకండరీ ఏమి యూజ్ చేయాలమ్మా? సిజిఎస్టీ. ఫస్ట్ ఐజిఎస్టీ బ్యాలెన్స్ సెట్ చేసుకుంటాను, తర్వాత సిజిఎస్టీ. ఇది యాక్ట్లో చెప్పడమ్మా. ఎక్కడ ఉంటుంది ఇది? వెబ్సైట్లో ఆ పరంగా అడ్జస్ట్ అయిపోతుంది. యాక్ట్లో ఒకే పాయింట్ చెప్తాడు. ఏ పాయింట్ అది? యూ షుడ్ నాట్ యూజ్ సిజిఎస్టీ టు ది ఎస్జిఎస్టీ, యూ షుడ్ నాట్ యూజ్ ద ఐటీసీ ఆఫ్ ఎస్జిఎస్టీ టు ది సిజిఎస్టీ. అదొక్క పాయింట్ చెప్తాడు. సో ఇది ఆర్డర్ అమ్మా. సార్ మరి ఎస్జిఎస్టీని ఫస్ట్ దేనికి యూజ్ చేస్తాను నేను? ఐజిఎస్టీ బ్యాలెన్స్. తర్వాత ఏమి యూజ్ చేస్తాను? ఎస్జిఎస్టీ బ్యాలెన్స్. ఇలా సెట్ ఆఫ్ చేసుకుంటే మనకు ట్యాక్స్ లయబిలిటీ మినిమం వస్తుంది. ఎక్కడ బ్యాలెన్స్ మిగిలిపోకుండా మొత్తం సెట్ ఆఫ్ అయిపోతుంది. ఏ బ్యాలెన్సెస్ అయితే ఉండాలో అవే ఉంటాయి. దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ అడ్జస్టింగ్ ఐటీసీ. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ ఒకవేళ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిమైనింగ్ మిగిలిపోయింది, ఎక్కడికి వెళ్తుందమ్మా? నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ మెయింటైన్ చేస్తారు. ఎన్ని టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ మెయింటైన్ చేస్తారమ్మా? 3 టైప్స్. ఏంటమ్మా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఇంకొకటి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఇంత పెద్దగా అయింది, ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా, ఒక నిమిషం. మరి ఐటీసీ ఎక్కడ ఉంటుంది? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉంటుందా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉంటుందా? ఐటీసీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉంటుందా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉంటుందా? ఏమ్మా ఐటీసీ ఎలా ఉంటుందమ్మా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జరా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జరా? మరి అవుట్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ ట్యాక్స్ ఎక్కడ ఉంటుంది? సార్ ఒకటి అవుట్వర్డ్ సప్లై. ఏదమ్మా? అవుట్వర్డ్ సప్లై లయబిలిటీ. అవుట్వర్డ్ సప్లై మీద ఏదైతే ఉంటుందో ట్యాక్స్ లయబిలిటీ అంటారు. ఏమంటారు దాన్ని? ఈ ట్యాక్స్ లయబిలిటీకి ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేయాలా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ యూజ్ చేయాలా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇది రెడ్యూస్ చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎలక్ట్రానిక్ క్యాష్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోకి ఐటీసీ వస్తుంది. మరి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోకి ఎలా వస్తుందమ్మా క్యాష్? మీరు రీఛార్జ్ చేయించుకున్నట్టు ఇది కూడా బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఎట్లయినా సరే క్యాష్ బ్యాలెన్స్ యాడ్ చేసుకుని దాన్ని డిశ్చార్జ్ చేయాలి పే చేయడానికి. సార్ అలా పే చేసేసారు, ఓకే అర్థమైపోయింది. ఆ పే చేయటంలో కూడా మీరు క్యాష్ యాడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలమ్మా, వెరీ కేర్ఫుల్. క్యాష్ యాడ్ చేసేటప్పుడు మీరు ట్యాక్స్ డిశ్చార్జ్ చేస్తుంటే ట్యాక్స్ కాలంలోనే యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ డిశ్చార్జ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ కాలంలోనే యాడ్ చేయాలి. పెనాల్టీ డిశ్చార్జ్ చేస్తుంటే పెనాల్టీ కాలంలోనే క్యాష్ యాడ్ చేయాలి. మీరు ట్యాక్స్ కాలంలో క్యాష్ యాడ్ చేశారు, బ్యాలెన్స్ ఉంది, కానీ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఆ అమౌంట్ని వాడుకోవచ్చా? నాట్ అలౌడ్. ఒక కాలంలో యాడ్ చేసిన క్యాష్ వేరే కాలంలో యూజ్ చేయడానికి వీల్లేదు. మీరు ఇంట్రెస్ట్ సార్ నాకు ట్యాక్స్ కాలంలో ఆల్రెడీ క్యాష్ 50,000 ఉంది, ఇంట్రెస్ట్ 5,000 పే చేయాలి, ఇంట్రెస్ట్ కాలంలో 0 ఉంది, నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిందే 5,000. సో అది నెక్స్ట్ ఇయర్ వాడుకోవటమే. అంటే ఏ కాలంలో ఉన్నది ఆ కాలంలోనే. అందుకనే మీరు లయబిలిటీ మొత్తం సెట్ ఆఫ్ చేసిన తర్వాత ఏ కాలంలో ఎంత ఉందో చెక్ చేసుకొని అంత అమౌంట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే మిగిలిపోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే క్యాష్ లెడ్జర్లో కూడా బ్యాలెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పొరపాటున ఎక్కువ యాడ్ చేస్తే.
సో ఇలా జాగ్రత్తగా ఈ క్రెడిట్ లెజర్ క్యాష్ లెజర్స్ని అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి, కానీ ట్యాక్స్ లయబిలిటీలో మాత్రం 0 ఉండాలి. అందులో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే రిటర్న్ ఫైల్ అవుతుందా, ఫైల్ అవుతా అవ్వదు. అది అలా కనిపిస్తూ ఉంటుంది, పే చేసిన తర్వాతే ఫైల్ అవుతుంది. ఏదర్ అది అడ్జస్ట్ అయినా అవ్వాలి లేదా పేమెంట్ అయినా జరగాలి. అది రిటర్న్స్ చాప్టర్లో వస్తుంది, ఇక్కడే కవర్ అయ్యి. సార్ మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా అవుతుంది ఐటీసీ, ఎలా ఏంటి అనేది చూద్దాం. ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్, రిజిస్టర్డా అమ్మా అన్రిజిస్టర్డా, షెల్ ఎంటైటిల్ టు టేక్ ఐటీసీ. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్వర్డ్ సప్లై మీద, అవుట్వర్డ్ సప్లై మీద. ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. This is subjected to provisions related to use of ITC under section 49. Conditions restricted in these rules. ITC, GST will be available on goods or service. So furtherance of business ఉండాలి, ఇది యూజ్ ఫర్ ది, ఇది జాగ్రత్తగా వినాలమ్మా. సార్ నువ్వు గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కొన్నావు, నీ పర్సనల్ నేచర్ కొన్నావు, ఐటీసీ వస్తుందా రాదా? దేనికోసం మాత్రమే యూజ్ చేయాలి? ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్కి యూజ్ చేస్తేనే అది ఐటీసీ వస్తుంది. ఐటీసీ అలా యూజ్ చేసిన అసెట్ని బిజినెస్ అసెట్ అంటావు. ఏమంటావు? బిజినెస్ అసెట్. గూడ్స్ అయితే నార్మల్గా పర్చేస్ అయితే పర్చేస్ అవన్నీ. ఒకవేళ అసెట్ అయితే మాత్రం అలా యూజ్ చేసి నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకున్న అసెట్ని ఏమంటావమ్మా? బిజినెస్ అసెట్. సో ఫస్ట్ థింగ్, జిఎస్టీ పెయిడ్ ఆన్ ఇన్వర్డ్ సప్లై విల్ బి ఎక్కడికి వెళ్తుందమ్మా? జాగ్రత్త చెప్పాలంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లోకి ఇది వెళ్ళి కూర్చుంటుంది. కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ వైల్ టేకింగ్ ఐటీసీ. నువ్వు ఐటీసీ తీసుకోవాలంటే ఈ కండిషన్స్ ఉండాల్సిందే. నీ దగ్గర ఏముండాలి? మా ఐటీసీలో బ్యాలెన్స్ ఉంటే సరిపోదు, కంపల్సరీ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఏంటి ఆ డాక్యుమెంట్స్? ఏ డాక్యుమెంట్స్ కంపల్సరీ నువ్వు మెయింటైన్ చేయాల్సిందే ఐటీసీ. సార్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో వచ్చేసింది కదా, నేను తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ ఈ ప్రూఫ్లు కూడా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఏం ఉండాలమ్మా నీ దగ్గర? ఇన్వాయిస్ ఇష్యూడ్ బై సప్లయర్. ఇన్వాయిస్ ఇష్యూడ్ బై రిసిపియంట్ రిసీవింగ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ supplier along with the proof of payment of tax in case of reverse charge. RCM లో అయితే ఎవరమ్మా? RCM మనం రిసిపియంట్, మనం రిసీట్ ఇష్యూ చేస్తాం. సో దానికి సంబంధించి డెబిట్ నోట్ ఇష్యూడ్ బై ది సప్లయర్. ఒకవేళ ఉన్న డిస్కౌంట్లు కానీ ఏమన్నా అడ్జస్ట్ చేస్తే డెబిట్ నోట్స్. బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎనీ సిమిలర్ డాక్యుమెంట్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ కస్టమ్స్ యాక్ట్, అంటే పోర్ట్ ఆఫ్ అథారిటీస్ వాళ్ళు ఇష్యూ చేసేదమ్మా బిల్ ఆఫ్ ఎంట్రీ అంటే. అది రివైజ్ చేయవచ్చా ట్యాక్స్ ఇన్వాయిస్ని? నో. ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పాలి మీరు? నో. ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. ఒకే ఒక్క సిచ్యువేషన్స్లో రివైజ్ చేస్తాం. మనం రివైజ్ చేయవచ్చా ట్యాక్స్ ఇన్వాయిస్ని? నో, ఎక్సెప్ట్ వన్ సిచ్యువేషన్. అదేంటి మీ అందరికి తెలుసు. ఐఎమ్ లయబిలిటీ అరేజెస్ బట్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ జిఎస్టీ బట్ ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం గ్యాప్లో నువ్వు నార్మల్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తావు, ఎందుకంటే నాకు జిఎస్టీ నెంబర్ రాలా. జిఎస్టీ నెంబర్ రాగానే ఎప్పుడైతే లయబిలిటీ డేట్ ఉంటుందో, ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిన డేట్ ఉంటుందో, ఈ మధ్యలో 1 వీక్ ఆర్ 2 వీక్స్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో వచ్చిన ఇన్వాయిసెస్ నువ్వు మళ్ళీ రివైజ్ చేసి ఇష్యూ చేయాలి. అప్పుడు మాత్రమే అలౌ చేస్తాడమ్మా రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఇంకా ఏ కేసులో నువ్వు ట్యాక్స్ ఇన్వాయిస్ రివైజ్ చేయడానికి వీల్లేదు. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్లు ఇష్యూ చేసుకో. ఆల్రెడీ ఇష్యూ చేసిన ఇన్వాయిస్ ఎప్పుడు రివైజ్ చేయదు. నాట్ అలౌడ్. ఒకే ఒక్క సిచ్యువేషన్స్లో అలౌడ్. సో అది డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. మా డాక్యుమెంట్స్ ఇష్యూడ్ బై ఇన్పుట్ సర్వీస్ తర్వాత వస్తుంది కింద, అక్కడ చూద్దాం. డాక్యుమెంట్స్ అమ్మ, ఈ డాక్యుమెంట్స్ అన్ని నువ్వు ప్రూఫ్ కింద పెట్టుకోవాలి, లేకపోతే కష్టం. ఇక్కడ ఒక పాయింట్ చూడండి అమ్మా, ఎవరమ్మా? అన్రిజిస్టర్డ్ సప్లయర్ అలాంగ్ విత్ ది ప్రూఫ్ ఆఫ్ పేమెంట్. అన్రిజిస్టర్డ్ సప్లయర్, సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్ అంటే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సార్ కాంపోజిట్ కానీ అన్రిజిస్టర్డ్ కానీ, మీరు కాంపోజిట్ స్కీమ్లో ఆల్రెడీ కిరాణా షాప్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ అప్లై కావాలంటే వాళ్ళు తీసుకునే గూడ్స్ సర్వీసెస్ కంపల్సరీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? వాళ్ళు రిజిస్టర్డ్ సప్లయర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో అలాంటి కండిషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. కానీ వాళ్ళకి ఐటీసీ వస్తుందా లేదా? కాంపోజిషన్ స్కీమ్కి ఐటీసీ వస్తుందా? కాదు. కానీ వాళ్ళ ఐటీసీ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే కండిషన్ ఏంటి? వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొనాలి గూడ్స్ ఆర్ సర్వీసెస్? రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి. రిజిస్టర్డ్ పర్సన్ అంటే కంపల్సరీ ఏం ఛార్జ్ చేస్తాడు? జిఎస్టీ. కానీ వాళ్ళు ఐటీసీ తీసుకోవచ్చా? నో. అవన్నీ ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. పర్సన్ టేకింగ్ ఐటీసీ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్ లెవీడ్ ఆన్ సప్లై యాక్చువల్లీ పెయిడ్ టు ది గవర్నమెంట్. సో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ నిజంగా సప్లై అయి ఉండాలి, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి అది వచ్చి ఉండాలి. ట్యాక్స్ షుడ్ యాక్చువల్లీ పే ఇన్ క్యాష్ ఆర్ త్రూ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ ఆన్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫర్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ టేకెన్. సో జనరల్గా మీరు పే ఇన్ క్యాష్ అంటే క్యాష్లో పే చేసి ఉండాలి, ఆర్ త్రూ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ.
అంటే వాళ్ళకి ఆల్రెడీ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉంటే అది యూస్ చేసుకున్నా పే చేయాలి, ఆర్ క్యాష్లో అయినా పే చేయాలి. However, Section 41 allows taxpayer or recipient to take ITC proportionally in self-assessment basis. ITC provisionally అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ప్రొవిజనల్? ప్రొవిజనల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రొవిజనల్? ప్రొవిజనల్ అంటే టెంపరీ. అప్పుడప్పుడు మనకి ప్రొవిజనల్ బేసిస్లో SR1 నెంబర్ ప్రొవిజనల్ బేసిస్లో రిజిస్ట్రేషన్ ఇచ్చామా అంటారు కదా. అంటే వాళ్ళకి ఏం చేస్తారు సార్ అంటే ప్రొవిజనల్ బేసిస్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తారంట, ఏదో పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ని బట్టి వాళ్ళని రివర్స్ చేయాలా లేకపోతే ఎలా చేయాలా అని చెప్తాం. సెక్షన్ 41 అది మీకు ఫైనల్లో వస్తుందమ్మా, జస్ట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. టెంపరీగా ఇష్యూ చేస్తే సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో ఎస్టిమేట్ చేసుకుని అది ఐటీసీ తీసుకుని ఇన్ కేస్ వాస్ ప్రూవ్డ్ అండ్ టెంపరీగా ఏమైనా పర్మనెంట్గా సెటిల్మెంట్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ ది డిఫరెన్స్ ఇస్ దేర్ అది మీరు రివర్స్ చేసుకోవటమా లేకపోతే ఎడిషనల్గా పే చేయటమా అనేది చూసుకుంటారు. And the registered person taking the ITC must have filed the return file చేయాలంట. ఏంటా రిటర్న్ అమ్మా? GSTR 3B. GSTR 3Bలో ఎప్పుడు డ్యూ డేట్? 28th of the నెక్స్ట్ మంత్. అంటే ఈ మంత్లో GST అంతా నువ్వు నెక్స్ట్ మంత్ 28th పే చేసా. ముందు అంటే 28th కంటే ముందు చేయొచ్చా? చేయొచ్చు, అది డ్యూ డేట్, దానికంటే ముందే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నెక్స్ట్ మంత్ 20th అంటే 20th చేయాలని లేదు. ఇప్పుడు నవంబర్ ఉందమ్మా, December 5th కూడా చేసుకోవచ్చు, నా మంత్ క్లోజ్ అయిపోయింది కదా. ఆన్ మంత్లీ బేసిస్ GSTR 2B టు అవైల్ ITC. నువ్వు ITC తీసుకోవాలంటే GSTR 3B నీ సప్లయర్ పే చేస్తేనే, నీ సప్లయర్ ఆన్ ఎలిజిబుల్ ఇన్వర్ట్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో GSTR 3Bలోనే నువ్వు అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు నేను వేసిన పర్టికులర్ బాక్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? GSTR 1లో కనిపిస్తుందా, GSTR 3Bలో కనిపిస్తుందా? ఇది 3Bలోనే. మనం ఏం డ్రా చేయక్కల్లా ఆటోమేటిక్గా అది సేమ్ ఇలాగే మీకు డిస్ప్లే అవుతుందమ్మా సైట్లో. మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత అవుట్వర్డ్ సప్లై ఏమో GSTR 1లో ఫిల్ చేస్తారు, ఇన్వర్డ్ సప్లై ఏమో 3Bలోనే ఫిల్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్లైడ్లో ITC అనే ఒకటి ఉంటుంది, అందులో వెళ్తే ఈ బాక్స్ ఆటోమేటిక్ కనిపించి ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ అడ్జస్ట్ చేయమంటే అక్కడ టైప్ చేసేసుకుంటూ వెళ్ళటమే రిమైనింగ్. అక్కడ 2 అని ఎక్కడ వేసానో అక్కడ మీరు టైప్ చేయాలి. ఎవరి ఇష్టం అది, SSC. ఆటోమేటిక్గా రాదు, ఆ టోటల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఏం ఆటోమేటిక్గా వస్తాయమ్మా? టోటల్స్. నువ్వు టైప్ చేయాలి అక్కడ కాలం. నువ్వు ఏమి టైప్ చేయలేదా, ఎక్కడ లయబిలిటీ మొత్తం వచ్చేస్తుంది పేమెంట్ కింద. చాలామంది అదే తప్పు చేస్తారమ్మా, ఫస్ట్లో చేశారు. ఫస్ట్ ఈ రిటర్న్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయిపోద్దిగా, టోటల్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి రిటర్న్ ఫైల్ చేశారు. అడ్జస్ట్ అవ్వదు, అది నువ్వు టైప్ చేయాలా మధ్యలో ఉన్న బాక్స్లో. జస్ట్ ఇక్కడ టోటల్స్ కనిపిస్తాయి అంతే నీకు, ఈ టోటల్స్ ఈ మధ్యలో నువ్వు ఫిల్ చేయాలి, లేకపోతే ఇవన్నీ ఆడి లయబిలిటీలో వచ్చేస్తాయి. ఆ బ్యాలెన్స్లు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ మంత్. గూడ్స్ రిసీవ్డ్ ఇన్ లాట్స్ ఆర్ ఇన్స్టాల్మెంట్స్. సార్ లాట్స్లో కానీ ఇన్స్టాల్మెంట్స్లో కానీ ఇష్యూ చేసినప్పుడు ఇన్ కోర్స్ ఆఫ్ గూడ్స్ కవర్డ్ అండర్ ఇన్వాయిస్ ఆర్ నాట్ రిసీవ్డ్ ఇన్ సింగిల్ కన్సైన్మెంట్ బట్ రిసీవ్డ్ ఇన్ లాట్స్ ఇన్స్టాల్మెంట్ దట్ ICC కెన్ బి క్లెయిమ్డ్. ఇది చెప్పుకున్నాం అమ్మా, మనం కూడా ఎలా తీసుకుంటాం. సో అపాన్ రిసీట్ ఆఫ్ లాస్ట్ లాట్ ఆర్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్, మీకు ఎప్పుడైతే ఇన్వాయిస్ వస్తుందో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ దాని బేసిస్లోనే తీసుకుంటాను. సో ఓన్లీ అపాన్ ది లాస్ట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్ బేసిస్. సో ఇన్వాయిస్ అమ్మ ఇది జాగ్రత్తగా వినాలి. అండర్ ఇన్వాయిస్ నాట్ రిసీవ్డ్ ఇన్ సింగిల్ కన్సైన్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సింగిల్ ఇన్వాయిస్ ఉంది కన్సైన్మెంట్ బేసిస్లో లాట్స్లో వస్తున్నాయి. అందుకనే చాలామంది చాలా క్లెవర్గా ఎప్పటికప్పుడు ఇష్యూ చేసుకుంటారు అమ్మ ఇన్వాయిస్. నువ్వు కానీ లాట్స్ బేసిస్లో ఇష్యూ చేస్తే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ITC కోసం నువ్వు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అమ్మ పేమెంట్ ఫర్ ఇన్వాయిస్ విల్ బి విత్ ఇన్ ఎనీ డేస్లోనమ్మా, కట్ ఆఫ్ డేస్. పే చేయాలా అవసరం లేదా? పే చేయాలి కంపల్సరీ. ద రిజిస్టర్డ్ పర్సన్ మస్ట్ పే ది సప్లయర్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విత్ ఇన్ 180 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ద కరస్పాండింగ్ క్రెడిట్ అవైల్డ్ బై ది రిజిస్టర్ వుడ్ బి యాడెడ్ టు ది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ విత్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ విల్ బి పెయిడ్. సో ఇంట్రెస్ట్ అవన్నీ యాడ్ అవుతాయి. ఎంతమ్మా ఇంట్రెస్ట్? 18%. దీన్ని కొంచెం ఎలాబరేట్గా చదువుకున్నాం మనం రిటర్న్స్ చాప్టర్లో. సో ఇన్ కేసెస్ ఆఫ్ సమ్ సర్టెన్ కేసెస్ 9% తీసుకుంటాం. జనరల్లీ వీ టేక్ 18%, బట్ ఇన్ సర్టెన్ కేసెస్ వీ టేక్ 9%. So however, once the receipt make the payment of value of goods or service along with tax, so it shall be entitled to avail the ITC. పేమెంట్ చేయకపోతేనేమో ITC రివర్స్ చేస్తాడు. ఒకవేళ పేమెంట్ చేస్తే వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ ప్రపోర్షనేట్గా ఇస్తాడు. సో నువ్వు పే చేస్తే ఓకే, పే చేయకపోతే నీకు ITC ఇవ్వడు. గవర్నమెంట్కి పే చేస్తేనే ITC అమ్మా, గవర్నమెంట్కి పే చేయకపోతే ITC ఇవ్వరు. సో ITC ఇవ్వలేదు అని చెప్పేసి రివర్స్ చేయాలి. ITC ఒకవేళ తీసుకుంటే రివర్స్ చేస్తాడు. ప్రపోర్షనేట్గా పే చేస్తే ప్రపోర్షనేట్గా ఇస్తాడు. సరే,
దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లై ట్యాక్స్ విత్ ఇన్ 180 days డస్ నాట్ అప్లై. సర్వీసెస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈస్ పేయబుల్ అండర్ ఏంటమ్మా ఇది రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ లో అసలు సప్లయర్ అవసరం ఉందా, రిసిపియంట్ చేస్తాడా? రిసిపియంట్. ఇక్కడ 180 days అసలు అక్కడ సప్లయర్కి బిల్ పే చేసావా లేదా ఇర్రెస్పెక్టివ్. అది జనరల్గా రిసిపియంట్ సప్లయర్కి బిల్ పే చేస్తే సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. అసలు ఆర్సీఎంలో అసలు ఆ జిఎస్టీ వచ్చేది ఎవరి దగ్గర నుంచి? రిసిపియంట్ దగ్గర నుంచి. ఇక్కడ అసలు 180 days అసలు థీమే ఉండదు. అసలు డీమ్డ్ సప్లై వితౌట్ కన్సిడరేషన్. అమ్మ కన్సిడరేషనే లేదు అంటే ఇక్కడ 180 days పేమెంట్ ఉంటుందా? అసలు లేదు. అంటే ఈ 2 cases అసలు సప్లయర్కి పేమెంటే ఉండదు. నెంబర్ 3, ఎడిషన్స్ మేడ్ టు ది వాల్యూ ఆఫ్ సప్లైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ సప్లయర్స్ లయబిలిటీ ఇన్ రిలేషన్ టు సచ్ సప్లైస్ బీయింగ్ ఇంకర్డ్ బై ది రిసిపియంట్ ఓన్లీ. ఎగ్జాంపుల్ ఏసీ అమ్మ, ఏసీ తీసుకొచ్చాను, 50,000 బిల్ పే చేశాను, అందులో ట్యాక్సెస్ కూడా పే చేశాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరు ఇవ్వలేదు? సప్లయర్ ఇవ్వలేదు. ఎవరు పే చేశారు? నేను పే చేశాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ జిఎస్టీ కోసం ఇంక్లూడా ఎక్స్క్లూడా? వాల్యూ ఆఫ్ జిఎస్టీలో వాల్యూ ఆఫ్ సప్లైలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇన్సిడెంటల్ టు ది ఇన్స్టలేషన్ ఇంక్లూడా ఎక్స్క్లూడా? ఇంక్లూడ్. మరి దాని మీద కూడా జిఎస్టీ ఉంటుంది, ఎస్ అవన్నీ ఉంటాయి. సప్లయర్ ఏమైనా పే చేస్తాడు? ఇవి నేను పే చేశానా? నేను పే చేశాను. దానికి 180 days అప్లై కాదు. ఎందుకు? పే చేసింది ఎవరు? రిసిపియంట్. ఎవరికి? సప్లయర్కా థర్డ్ పార్టీకా? థర్డ్ పార్టీ. ఇఫ్ ఇట్ ఈస్ పేమెంట్ టు సప్లయర్ దెన్ 180 days. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద పేమెంట్ టు సప్లయర్ నో 180 days ఈజ్ అప్లికబుల్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 cases సప్లయర్కి ఉండదు పేమెంట్. జిఎస్టీ అనేది సప్లయర్కి ఉండదు పేమెంట్. సో అందుకని ఇక్కడ 180 days అప్లై కాదు. సరే సార్, ఇఫ్ డిప్రిషియేషన్ క్లెయిమ్ ఆన్ ట్యాక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఐటీసీ నాట్ అలౌడ్. ఇది అందరికీ తెలిసిందమ్మా. డిప్రిషియేషన్ ఏదో డిప్రిషియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద రిజిస్టర్ పర్సన్ హ్యాస్ క్లెయిమ్ ద డిప్రిషియేషన్ ఆన్ ట్యాక్స్ కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్. అమ్మా ఇక్కడ ఐటీసీ అంటేనే ఏంటమ్మా? ఫస్ట్ థింగ్ ఒక క్యాపిటల్ అసెట్ తీసుకున్నావు నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నావు అంటే దాన్ని క్యాపిటలైజ్ చేస్తావా చేయవా? చేయవు. కాస్ట్లో చూపిస్తావా నువ్వు ఐటీసీ తీసుకుంటుంటే? నువ్వు కాస్ట్లో చూపించకూడదు. ఐటీసీ నువ్వు ఆల్రెడీ చెప్పాను నేను, ఐటీసీ ఇస్తాను కాబట్టి నువ్వు కాస్ట్లో చూపించకూడదు. బట్ ద కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ నువ్వు కాస్ట్లో చూపించావు, దాని మీద ఏది కూడా తీసుకున్నావు నువ్వు? డిప్రిషియేషన్ తీసుకున్నావు. అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ సేడ్ ట్యాక్స్ కాంపోనెంట్ షెల్ నాట్ బి అలౌడ్. నువ్వు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ మీద నేను డిప్రిషియేషన్ ఇవ్వను. either depreciation on tax component of ITC or ITC on other portion has to adopt. సో జనరల్గా ఏమన్నా ఇన్ కేస్ అడాప్ట్ చేసుకుంటే దాన్ని రివర్స్ చేస్తామమ్మా ప్రొపోర్షనేట్గా. సో ఏదైతే మీకు నేను ఐటీసీ ఇస్తున్నానో దాని మీద డిప్రిషియేషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదు. బట్ దెర్ ఈజ్ ఎ థింగ్ ఈజ్ దర్. సో వాట్ ఎవర్ ది మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ప్రకారం కాస్ట్లో ట్యాక్సెస్ అన్నీ కూడా తీసుకుంటాం, క్యాపిటలైజ్ చేస్తూ ఉంటాం. దానికి ఇక్కడికి సంబంధం లేదు. నేనైతే ఐటీసీ రూల్స్ ప్రకారం యాజ్ పర్ సిజిఎస్టీ ఇస్తానా ఇవ్వనా అని చెప్తాను. నువ్వు క్యాపిటలైజ్ చేసి డిప్రిషియేషన్ తీసుకుంటే నేను ఇవ్వను, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ కాంపోనెంట్ నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు బెనిఫిట్, మళ్ళీ ఇక్కడ డబుల్ బెనిఫిట్ ఇవ్వం. సో అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ ఆర్ బ్లాక్డ్ క్రెడిట్. ఫస్ట్ థింగ్ సెక్షన్ 17, సెక్షన్ 17(1), సెక్షన్ 17(2). గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ అదర్ పర్పస్. బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తే దాన్ని బిజినెస్ అసెట్ అంటారు. నువ్వు పర్సనల్ పర్పస్ యూజ్ చేస్తే సింపుల్గా మనమే చెప్పొచ్చమ్మా, ద అమౌంట్ క్రెడిటర్ షాల్ బి రిస్ట్రిక్టెడ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ గూడ్స్ యూజ్డ్ ఫర్ ది బిజినెస్. సింపుల్గా చెప్పాలంటే ప్రొపోర్షనేట్లీ నువ్వు ఎంత పర్సంటేజ్ అయితే బిజినెస్ వాడుతున్నావో అంత పర్సంటేజ్ ఐటీసీ ఇస్తాం. సార్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పార్ట్లీ ఫర్ టాక్సబుల్ సప్లైస్ అండ్ పార్ట్లీ ఫర్ ఎగ్జంప్టెడ్ సప్లైస్. ద అమౌంట్ ఆఫ్ క్రెడిట్ రిస్ట్రిక్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టాక్సబుల్ సప్లైస్. ప్రొపోర్షనేట్గా ఇస్తాం. సో నువ్వు ఎగ్జామ్టెడ్ సప్లైస్ కొంత హాస్పిటల్స్లో మేజర్గా జరుగుతూ ఉంటుందమ్మా. సో ఏమన్నా మనం సప్లైస్లో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం అనుకో ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ చేస్తాం అనుకో, మా ఇంటర్మీడియట్ సర్వీసెస్ మీద జిఎస్టీ ఉండదు, మరి ఇక్కడ CMA కోచింగ్ మీద జిఎస్టీ ఉంటుంది. మన సేమ్ ఫ్యాకల్టీని అక్కడ వాడుతున్నాం ఇక్కడ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇన్పుట్ సర్వీస్ 2 చోట్ల వాడుతున్నాం కదా, మరి ఒకటేమో ఎగ్జామ్టెడ్ ఒకటేమో టాక్సబుల్. నేను కూడా ఎలా తీసుకుంటాను? ప్రొపోర్షనేట్గా తీసుకుంటాను. సరే, టాక్సబుల్ సప్లై ఇన్క్లూడ్స్ అమ్మా ఇక్కడ డెఫినేషన్ ఇక్కడ 17 సెక్షన్లో చెప్పింది, 17 సెక్షన్కి మాత్రమే వాడాలి. సో ఇక్కడ టాక్సబుల్ సప్లై అంటే ఏ రేట్ తీసుకుంటాడమ్మా? జీరో రేట్. జీరో రేట్ సప్లై మీన్స్ ఇక్కడ మాత్రమే ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ సప్లై. అంటే ఇప్పుడు జనరల్గా ఎక్స్పోర్ట్ అంటే ఎగ్జామ్టెడ్ కింద వస్తాయి ఎక్స్పోర్ట్స్ కానీ, సప్లై ఆఫ్ సెజ్ అంటే క్యాప్స్ అమ్మ. సెజ్ కానీ సెజ్ అంటే సెజ్ అని ఎవరిని అంటారు?
అదే ఎవరినంటే వాళ్ళ 90% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఈజ్ ద ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్. సింపుల్గా ఒక పాయింట్లో చెప్పుకోవచ్చు, ఏంటమ్మా ఎక్స్పోర్ట్స్ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి నేను జిఎస్టీ వేయనమ్మా, ఎగ్జామ్ట్ జీరో రేట్. వాళ్ళకి ఎగ్జామ్ట్ కాదు, జీరో రేట్. జీరో రేట్ ఈజ్ డిఫరెంట్ అమ్మ. మీరు ఎక్కడైనా చూడండి ఎగ్జామ్ట్లో ఇది కవర్ అవ్వదు. అంటే వీళ్ళకి జిఎస్టీ వేస్తాను కానీ ఎంత రేట్ వేస్తానమ్మా, జీరో రేట్, నిల్ రేట్. ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ పర్సన్, సో 5 ల్యాప్టాప్స్ బట్ 1 ల్యాప్టాప్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ఎంత ఎగ్జాంపుల్స్ అని నార్మల్ అమ్మా. మీరు పర్సనల్ పర్పస్ యూజ్ చేసినప్పుడు ప్రొపోర్షనేట్గా తీసుకుంటారు. సో ఇక్కడ మనకి టాక్సబుల్ సప్లై ఇన్క్లూడ్స్ జీరో రేట్. ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే చాలామంది ఇక్కడ టాక్సబుల్ సప్లై అంటే ఈ ఐటీసీ దేని మీద తీసుకుంటారు, దేని మీద అంటే ఎగ్జామ్టెడ్ టాక్సబుల్ సప్లైస్ కౌంట్ చేసేటప్పుడు మీరు ప్రొపోర్షనేట్గా దాని మీద ఐటీసీ వస్తుందా రాదా అంటే మీరు అమౌంట్ టాక్సబుల్ సప్లైస్లో ఓన్లీ 5%, 18% ఇవి కూడా తీసుకోకుండా ఏ పర్సెంట్ కూడా తీసుకోమంటున్నాడమ్మా, 0% కూడా తీసుకోండి. ఎక్కడ ఎందుకు సార్ ఇదంతా అంటే ప్రొపోర్షనేట్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు డినామినేటర్ దగ్గర ఆ డిఫరెన్స్ వస్తుంది. ఏదేనమ్మా డినామినేటర్ తీసుకునేటప్పుడు మీరు డినామినేటర్ అంటే డివైడెడ్ బై చేయాలి టోటల్ అమౌంట్. మీరు ఓన్లీ రేట్సే తీసుకొని డివైడెడ్ బై చేయొద్దు, జీరో రేట్ కూడా యాడ్ చేయండి డినామినేటర్లో అంటున్నాడు. నువ్వు ప్రొపోర్షనేట్ తీసుకునేటప్పుడు ప్రొపోర్షనేట్ అంటే ఏంటమ్మా, ఫ్రాక్షన్, ఇట్స్ ఓవరాల్ టోటల్ అమౌంట్లో ఇది ఎంత అని. ఆ టోటల్ అమౌంట్ తీసుకునేటప్పుడు జీరో రేట్ కూడా తీసుకోవాలి. సో అది వాడు చెప్పేది. సో ఇన్క్లూజన్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ వాల్యూస్ ఫర్ సెక్షన్ 17. ఎగ్జామ్టెడ్ సప్లై ఇన్క్లూడ్స్ ఏంటమ్మా, సప్లై ఆన్ విచ్ రిసిపియంట్ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్. అంటే ఏంటమ్మా ఇది రివర్స్ చార్జ్ బేసిస్. సో రివర్స్ చార్జ్ బేసిస్. ట్రాన్సాక్షన్ ఆన్ సెక్యూరిటీ, స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ల్యాండ్ సేల్ ఆఫ్ ల్యాండ్ అసలు వస్తుందా, సేల్ ఆఫ్ ల్యాండ్? సేల్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ నాట్ ఈజ్ సప్లై కాదు అసలు. సో ఆప్షనల్ మెథడ్ ఫర్ బ్యాంక్స్ ఎక్సెట్రా, ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఎన్బిఎఫ్సి, వీళ్ళందరికీ జనరల్గా ఐటీసీ వీళ్ళకి కష్టం అమ్మ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను ప్రొపోర్షనేట్ అని, ఈ బ్యాంకులు ప్రొపోర్షనేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అదే పని మీద ఉంటారు. జనరల్గా వాళ్ళు బ్యాంక్ 4:30కి అయిపోతే 6:30 వరకు వాళ్ళకి కౌంటింగ్ ఉంటాయి. ఇది కానీ మీరు పెట్టారనుకో వాళ్ళలో కొన్ని ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని టాక్సబుల్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి అన్ని. ఏవి టాక్సబుల్ ఏవి ఎగ్జామ్టెడ్ సాఫ్ట్వేర్ పెట్టుకుని ఎంత పెట్టుకున్నా సరే నువ్వు కానీ ఆ ప్రొపోర్షనేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంకెళ్ళరు ఇంటికి, వాళ్ళు 9కో 10కో వెళ్తారు రోజు. అందుకని ఇదంతా వద్దాయా మీకు కన్ఫ్యూజను, ఎంత పర్సంటేజ్ తీసుకోండి, ఆ ప్రొపోర్షనేట్ మీరు డినామినేటర్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ టోటల్ తీసుకొని అందులో ఎగ్జామ్టెడ్ ఎంత టాక్సబుల్ ఎంత ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయొద్దు. మీరు డిఫాల్ట్కి ఎంత ఇచ్చేస్తున్నాను మీకు, 50% తీసుకో, 50% వదిలే, ఏ గొడవ లేదు అసలు, నువ్వు క్యాలిక్యులేషనే చేయొద్దు అంటాడు. సో అది ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుని. ఎంత ఇచ్చాడమ్మా, 50% ఐటీసీ. ఎందుకు సార్, బికాస్ బ్యాంక్ అవుట్వర్డ్ సర్వీస్ ఈజ్ సమ్ పర్సెంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్, సమ్ టైప్స్ ఆఫ్ టాక్సబుల్. అలా ఇచ్చినప్పుడు నువ్వు ప్రొపోర్షనేట్గా తీసుకోవాలి, అది క్యాలిక్యులేట్ చేస్తా కూర్చోలేను. ఇప్పుడు మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారమ్మా, కొన్ని ఎగ్జామ్టెడ్ కొన్ని టాక్సబుల్ సర్వీసెస్ ఇస్తున్నాడు, ఏదేదో చూడు డిఫాల్ట్గా 50% తీసుకుంటాడు. మీరు ఏదైతే జిఎస్టీ పే చేస్తారో బ్యాంక్ వాళ్ళకి, సో అది ఇన్వర్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకున్న ఇన్వర్ట్ సర్వీసెస్లో 50% తీసుకుని దాన్ని అడ్జస్ట్ చేసి రిమైనింగ్ పే చేస్తాడు. సో అది ఇంకా ఎగ్జామ్టెడ్ కింద వేసుకుంటాడు. బ్లాక్డ్ క్రెడిట్ ఏంటమ్మా, అది బ్లాక్డ్. ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్స్, క్యాపిటల్ గుడ్స్, ఇన్పుట్ సర్వీసెస్. ఐటీసీ షల్ నాట్ బి అవైల్డ్, షల్ నాట్ బి అవైలబుల్. మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్, ఇది బాగా చెప్పుకున్నాం మనం, ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఎంతమంది అమ్మా, ఎంతమంది? ఒక కార్లో 13% పట్టరు, పడితే దాన్ని కారు అనరు, ఓకేనా. మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ అప్రోడ్ సీటింగ్ కెపాసిటీ నాట్ మోర్ దాన్ 13% ఇంక్లూడింగ్ డ్రైవర్తో కలిపమ్మా, మళ్ళీ డ్రైవర్ని కౌంట్ చేయొద్దు. కార్లో 13% ఎలా ఎక్కిస్తారమ్మా, అదేదో సినిమాలో తిరునాళ్ళలో హీరో గారిని కొట్టడానికి వెళ్తారు కదమ్మా, ఏదో వ్యాన్ వేసుకొని, ఆ టైప్లో అయితే ఎక్కించవచ్చు, సిమో వేసుకొని వెళ్తారు, మొత్తం ఒక 13 మంది దిగుతారు రౌండ్గా. However, credit will be available when they are used for making following services. మా జాగ్రత్తకు రండి, 13% కంటే ఎక్కువ ఉంటే నేను ఐటీసీ ఇస్తా, 13% కంటే తక్కువ ఉంటే ఇవ్వను. అసలు కార్లో 13% కంటే ఎక్కువ ఉండరు, అది ఒక 5 or 6 వేస్తే నేను ఆనందపడేవాడిని, ఓకే 7 మందిని కూర్చోబెట్టి ఐటీసీ వస్తుందని. సో 13 అన్నాడు కాబట్టి ఇంకా ఇంపాసిబుల్ అది. కార్ అంటే ఇక నువ్వు డిఫాల్ట్గా ఏం తీసుకోవచ్చమ్మా, ఐటీసీ రాదు. కానీ ఇలా అయితే వస్తుంది. ఎప్పుడు సప్లై ఆఫ్ సచ్ మోటార్ వెహికల్, ఫర్దర్ సప్లై ఆఫ్ సచ్ మోటార్ వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్.
సో ట్రైనింగ్ అమ్మ ఎవరెవరికి జాగ్రత్తగా వినండి. ఆ మోటార్ వెహికల్ నేను కొన్నాను, ఓలా క్యాబ్స్ అంటారు వాటిని. ఏమంటారమ్మా? అంటే ట్రాన్స్పోర్ట్ కాదు, నేను వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అంటే నేను డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు, దాన్ని రెంట్కి ఇస్తాడు, అలౌడ్, ఐటీసీ ఇస్తా. నువ్వు బిజినెస్ కోసం కొని మీరు డైరెక్టర్ గారిని కారు దింపడానికి వెళ్తున్నావా? ఇవ్వను నేను ఐటీసీ, కారుకి ఇవ్వను అసలు. ఎవరిని తీసుకెళ్తున్నావు? డైరెక్టర్ గారిని. ఎంతమంది డైరెక్టర్లు? 2, 13 మంది కంటే తక్కువే, ఓకే, నో ఐటీసీ. సార్ 20 మెంబర్ డైరెక్టర్స్ని ఒకే కార్లో ఎక్కించాను, ఓకే డన్, ఐటీసీ ఇస్తాను. దెన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్స్. అమ్మా ఊలాలోనే మీరు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వస్తారు, ఓలా క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ వాడు వస్తాడు, ఎల్లో ప్లేట్ వేసుకొని, ఎల్లో కలర్ ప్లేట్ వేసుకొని వస్తాడు, దానికి ఐటీసీ ఇస్తా. బిజినెస్. సో అంటే ఇక్కడ అది కూడా బిజినెస్, డైరెక్టర్ గారు కారు తీసుకెళ్ళడం కూడా బిజినెస్. బట్ కారు బిజినెస్ కాదు వాడిది, వేరే బిజినెస్ కార్ని వాడుతున్నారు. ఇక్కడ వీడి బిజినెస్ కారు రన్ చేయటం, దానికి ఐటీసీ ఇస్తా. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కారు వాడుతున్నారమ్మా. అమ్మ ఈ 3 కేసుల్లో లెస్ దాన్ 30 ఉంటారు, అయినా సరే నేను ఐటీసీ ఇస్తా. ఏంటి ఆ 3 కేసెస్? ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫర్దర్ సప్లై ఆఫ్ మోటార్ వెహికల్స్. అంటే ఏంటి? ఇప్పుడు షోరూమ్స్ కానీ అమ్ముతారు, కొంటా ఉంటారు వీళ్ళు, ఓలా క్యాబ్స్ రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టాటా షోరూము, హీరో హోండా షోరూము, డీలర్షిప్లు తీసుకుంటారు వీళ్ళు, కార్లు తీసుకొని అమ్ముతుంటారు. వాళ్ళు స్టాక్, అది బిజినెస్, కార్ బిజినెస్. అది కారు వాళ్ళు బిజినెస్ కోసం అంటే కొనలేదు, డైరెక్టర్ తిప్పటానికో ఎక్కడోసారి. సెకండ్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆంజన్, ఓలా క్యాబ్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ. థర్డ్ వన్ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు, ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఆర్ డ్రైవింగ్ ఆఫ్ సచ్ మోటార్ వెహికల్స్. ఈ 3 కేసుల్లో లెస్ దాన్ 30 ఉన్నా సరే నేను ఐటీసీ ఇస్తాను. అర్థమైందా అందరికీ? రైట్, ఆ ఎగ్జాంపుల్స్ చదువుకున్నామా ఒకసారి, అదే ఉంటుంది. నెక్స్ట్ వెజల్ ఆర్ క్రాఫ్ట్. ఏంటమ్మా అది? వెజల్ ఆర్ క్రాఫ్ట్ అంటే షిప్, ఏరోప్లైన్. వెజల్ అండ్ క్రాఫ్ట్, హౌఎవర్ క్రెడిట్ విల్ బి అవాయిడ్ వెన్ దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫాలోయింగ్ టాక్సబుల్ సప్లైస్ నేబీ. ఏంటమ్మా అది? అమ్మా ఎప్పుడు ఇస్తాము? మేకింగ్ ఫాలోయింగ్ సప్లైస్ నేమ్లీ ఫర్దర్ సప్లై ఆఫ్ వెజల్ ఆర్ క్రాఫ్ట్. అంటే వెజల్ క్రాఫ్ట్ అమ్మే బిజినెస్. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ అమ్మే షాప్కి వెళ్ళారా? బొమ్మ కాదు, పెద్దది ఏరోప్లేన్ ఫిట్ చేసి అమ్మరు, తయారు చేస్తారు ఆర్డర్ ఇచ్చి. సో వెళ్ళారా ఇటు కొంపదీసి? సుమ్మే వెళ్ళాడు. అవి అప్పుడే సరే ఎప్పుడైనా లారీలో పెద్ద వెనకమాల ఏరోప్లేన్ వింగ్ తీసుకెళ్తా ఉంటారు, ఎప్పుడైనా చూసారా అమ్మా? ఇటు సైడ్ తక్కువ హైవేలో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఇవి బిల్ టు ఆర్డర్, జనరల్గా షోరూమ్లు ఏముండవు అమ్మ, ఆర్డర్ ఇచ్చి బిల్ చేసుకుంటారు. కానీ కొంచెం షోరూమ్స్లో రెడీమేడ్గా కూడా దొరకవచ్చు. ఏవి అవి? క్రాఫ్ట్ షిప్, క్రూజ్ షిప్లు అయితే కష్టమే కానీ, సో ప్యాసింజర్ షిప్లు అవి కష్టమే కానీ ట్రాన్స్పోర్ట్ షిప్లు దొరకవచ్చు. ఓన్లీ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు లారీ కొన్నా మీకేం లారీ షెడ్ కట్టించరు, ఆటో నగర్కి వెళ్ళి కట్టించుకోవాలి. ఓన్లీ ముందు ఒకటి డ్రైవర్ క్యాబిన్ అను వెనకాల ఒకటి ఇస్తాడు అంతే. వెనకాల కూడా ఇవ్వడు, టైర్లు అవి ఇస్తాడు, బాడీ. మీరు తర్వాత అవన్నీ చేయించుకోవాలి మొత్తం బాడీ అంతా. ఇలా ఏరోప్లైన్, షిప్ అమ్మే బిజినెస్ వాళ్ళు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఏరోప్లైన్లో ట్రాన్స్పోర్ట్ ఈ గూడ్స్ చేసేవాళ్ళు. ఇవి కాకుండా ఇంకేముంటాయి సార్ చెప్తా, అన్నీ చెప్పిన తర్వాత అవి కాకుండా ఏముంటాయి వాటికి ఐటీసీ ఇవ్వడంట. అవేంటో కనిపెడదాం. ఫస్ట్ ఇవేంటో చదువుకుందాం. ఒకటి ఏరోప్లైన్, షిప్ అమ్మే బిజినెస్లు. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఏరోప్లైన్లో ప్యాసింజర్స్ ఎక్కించుకుని వెళ్ళేవాళ్ళు, షిప్లో ప్యాసింజర్స్ ఎక్కించుకుని వెళ్ళేవాళ్ళు, ఐటీసీ ఇస్తాను. ఇంపార్టింగ్ ట్రైనింగ్ అంటే షిప్ డ్రైవర్ ట్రైనింగ్ ఇవ్వటం, ఏరోప్లైన్ ట్రైనింగ్ ఇవ్వటం, వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు? అంటే వీటికి కాకుండా ఇంక షిప్, ఏరోప్లైన్ దేనికి వాడతారు? ఇప్పుడు ప్రతి హీరో గారికి ప్రైవేట్ జెట్ ఉంటుంది ఆల్మోస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది, రామ్ చరణ్ గారికి ఉంది, చిరంజీవి గారికి ఉంది, ప్రభాస్ గారికి, అందరికీ ఉన్నాయి. ఐటీసీ ఇవ్వము. ఇస్తావా ఇవ్వమా? సార్ నా ప్రొఫెషన్ కోసం యూజ్ చేస్తున్నాను, నో ఐటీసీ. సార్ నా కార్ యూజ్ చేస్తున్నాను నా ప్రొఫెషన్ కోసం, నో ఐటీసీ. సో పర్సనల్గా బిజినెస్ పర్పసే, ప్రొఫెషనల్ పర్పసే కదా వాడు వాడలేదు. వాళ్ళ ప్రొఫెషన్ షూటింగ్ చేయడానికి తీసుకెళ్తున్నాడు, కంపెనీ కింద కొనుక్కుంటాడు యాజ్ ఎ ప్రొఫెషనల్. రేపు పొద్దున మీరు ఒక ప్రైవేట్ జెట్ కొనుక్కున్నారు మీ ప్రాక్టీస్ రన్ చేయడానికి, ఎందుకంటే మీరు వేరే వేరే కంట్రీస్లో కూడా మీ సర్వీసెస్ అడుగుతున్నారు. ఐటీసీ ఇస్తారమ్మా ఫ్లైట్ మీద? నో. కారు కొనుక్కున్నారు, పెద్ద కారు, మీ ప్రొఫెషన్ కోసం వాడుతున్నారు, ఐటీసీ ఇస్తారమ్మా? నో. ఆ కారులో 10 మందిని ఎక్కించుకుని వెళ్తున్నారు మీ ఫ్రెండ్స్ని, అప్పుడు ఇస్తాం. సరే, దెన్ ట్రైనింగ్ ఇస్తున్నా, ఇవన్నీ ఇస్తున్నా, ఐటీసీ. అమ్మ వీటికి ఐటీసీ వస్తుందా రాదా? ఐటీసీ వస్తుంది. ఇవి కాకుండా రిమైనింగ్ రాదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అయినా ఐటీసీ వస్తుంది. రిమైనింగ్ అంటే ఏంటి సార్?
వాళ్ళ ప్రొఫెషన్ కోసం కొనుక్కునేవి చాలా చాలా కంపెనీస్కి ఫ్లైట్స్ ఉన్నాయి, చాలా చాలా కంపెనీస్కి షిప్పులు ఉన్నాయి. వైజాగ్ వెళ్తే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి వాళ్ళకి షిప్పులు కొనుక్కుంటారమ్మా. ఎందుకు? వాళ్ళ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. సార్ మరి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అన్నారు కదా సార్, మరి సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కోసం యూస్ చేస్తే ఓకే, బట్ నువ్వు అది క్రూజ్ షిప్ లాగా పాసెంజర్స్ కోసం యూస్ చేసినా ఓకే. అది కాకుండా జస్ట్ నీ డైరెక్టర్స్ కోసం ట్రావెల్ చేయడానికి ఆర్ ఒక ప్రైవేట్ జెట్ లాగా యూస్ చేస్తే మాత్రం ఐటీసీ ఇవ్వం. సో ఐటీసీ ఆన్ క్రాఫ్ట్ పర్చేస్ బై మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మ. సిఇఓ గారు అంటే ఇస్తామా ఇవ్వనా? ఇవ్వను. ఆయన ఏం గూడ్స్ కాదు, ఆయన ఏం ప్యాసింజర్ కాదు. సరే అమ్మ, డ్రైవింగ్ స్కూల్ ఐటీసీ ఇస్తానా ఇవ్వనా? ఇస్తాను. అమ్మ గుర్తుంటుందా? మోటార్ కార్ చెప్పాము, ఫ్లైట్ చెప్పాము, షిప్ చెప్పాము, అన్నిటికీ కామన్ పాయింట్సే, పెద్ద ఏం తేడా లేదు. కాకపోతే కార్లో 13% అనే ఒక కండిషన్ ఎక్స్ట్రా అంతే. తర్వాత ఇన్సూరెన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అండ్ వెజిల్. అమ్మ సేమ్ అవే, మోటార్ వెహికల్, వెజిల్, క్రాఫ్ట్, వాటన్నిటికి సంబంధించిన ఏంటంటమ్మా? ఇన్సూరెన్స్, రిపేర్స్, మెయింటెనెన్స్. సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, సర్వీసెస్, రిపేర్స్, మెయింటెనెన్స్ రిలేటెడ్ టు మోటార్ వెహికల్స్, వెజిల్స్. ఏ అంటే ఇదిగో ఏ ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. వాటికి అక్కడ చెప్పిన ఇన్సూరెన్స్ వాటికి సంబంధించి ఐటీసీ ఏదైతే ఇన్సూరెన్స్ మీద, రిపేర్స్ మీద, మెయింటెనెన్స్ మీద ఐటీసీ ఏదైతే ఉందో అది ఇవ్వను, బ్లాక్డ్. కానీ ఇస్తాను ఎప్పుడు? However, ITC in respect of following shall be avoided. Motor vehicles are referred to in AA are used for the purpose of specified therein. ఏదైనా పర్పస్ స్పెసిఫై చేస్తే, గవర్నమెంట్ ఏదైనా స్పెసిఫై చేస్తే దాని గురించి ప్రస్తుతానికి మనం కూడా అలాగే రాస్తాం ఎగ్జామ్లో. సో వెదర్ రిసీవ్డ్ బై ది టాక్సబుల్ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్, జాగ్రత్తగా చూడండి అమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ వెజిల్స్. అమ్మా ఇది జాగ్రత్తగా వినాలి అందరూ, ఈ పాయింట్ దీని మీద అడుగుతున్నాడు. నేను ఒక కార్ని, కార్ మీద ఐటీసీ వచ్చేటట్లయితే వీటి మీద కూడా ఐటీసీ ఇస్తాను. కార్ మీద ఐటీసీ రావట్లేదంటే వీటి మీద కూడా ఐటీసీ ఇవ్వను. వీటి మీద ఇన్సూరెన్స్, రిపేర్స్, మెయింటెనెన్స్ ఐటీసీ ఉంటుంది. కానీ ఒక మ్యానుఫ్యాక్చరర్కి, అంటే ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సచ్ మోటార్ వెహికల్, వెజల్ ఆర్ క్రాఫ్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి జనరల్గా ఐటీసీ ఇస్తానో ఏమన్నా? ఇస్తాను. వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారు? నాకు డౌట్, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు రిపేర్ ఏముంటుంది, మెయింటెనెన్స్ ఏముంటుంది, ఇన్సూరెన్స్ ఏముంటుంది? అంతా అయిపోయిన తర్వాత కదా రిపేర్. అంతా చేసేటప్పుడు రిపేర్ వస్తుందా? ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఎలా? మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆ పర్టికులర్ స్టాక్ మీద ఏమన్నా గూడ్స్ ఇన్పుట్స్ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు వాళ్ళు దాని మీద. సో సగం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు గూడం మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు, వీటన్నిటి మీద తీసుకుంటారు. రైట్. రిపేర్స్ ఏంటి మరి? మెయింటెనెన్స్ ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేసిన వెంటనే సేల్ అయిపోద్దమ్మా అది. నో. సో మీకు తెలుసో లేదో, కొన్న వెంటనే రిపేర్లు చేయించేవాళ్ళు ఎంతమందో. అసలు గూడంలోనే వాళ్ళు అప్పుడప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు అక్కడ గూడంలో పెడతారమ్మా, స్టార్ట్ చేస్తాడు వాడు. స్టార్ట్ అవుతుందా అవదా? అవ్వదు. అంతసేపు నువ్వు గూడంలో పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఇంజన్ ఏదో ఆగిపోయి ఉంటుంది, మళ్ళీ ఇంజన్లో మళ్ళీ చేసుకొని రిపేర్ చేయాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో మ్యానుఫ్యాక్చర్ చేసి అట్లా పడేస్తే ఒక 4 రోజులు కారు పక్కన పడేయండి అమ్మా, కొత్త కారు అయినా సరే ఏమైందమ్మా? మెయింటైన్ చేయాలా? అవసరం లేదా? చేయాలి. ఎప్పుడప్పుడు నువ్వు గ్రీజ్ అప్లై చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి నువ్వు. సో ఇంజిన్ అన్ని డస్ట్ అంతా తుడుచుకోవాలి, మెయింటైన్ చేయాలి సేల్ అయ్యే వరకు. సేల్ అయిన తర్వాత ఎవడు మెయింటైన్ చేసుకుంటారు? కొన్నవాడు. సరే, వాటి మీద అయితే ఇస్తాను మ్యానుఫ్యాక్చరర్కి. ఎవరికమ్మా? మ్యానుఫ్యాక్చర్. అది అండర్లైన్ చేసుకో. General insurance taken by used by the employees of a manufacturing company. So company for official purpose is blocked. ఇక్కడ జాగ్రత్త, ITC on general insurance taken on the employees. దేని మీద తీసుకున్నారమ్మా వాళ్ళు? కార్ యూజ్డ్ బై ది ఎంప్లాయీస్. నేను దేని మీద అన్నానమ్మా? జాగ్రత్త చూడండి అమ్మా. సో ఆన్ సచ్ మోటార్ వెహికల్ ఏదైతే మనం స్టాక్ గూడమ్స్ కింద పెట్టుకున్నారో దాని మీద. అంతేగాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ తీసుకున్న కార్ ఏదైతే ఉందో, అమ్మ వాళ్ళు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళ, ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళ, వాళ్ళు వేరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎగ్జాంపుల్, వాళ్ళు కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎంప్లాయీస్ కోసం కార్ తీసుకున్నారు, దాని మీద ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అది ఎలా ఇస్తానా ఏమన్నా? నేను మ్యానుఫ్యాక్చర్ అంటే ఇక్కడ ఏ మ్యానుఫ్యాక్చర్ అమ్మా? మోటార్ కార్, వెజిల్, క్రాఫ్ట్. ఇక్కడ వీళ్ళు వేరే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాళ్ళు కార్ తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు? వాళ్ళ ఎంప్లాయీస్ కోసం. వాళ్ళేం కార్ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. ఎలోడా, బ్లాక్డా? బ్లాక్. ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. ఐటీసీ ఆన్
మెయింటెనెన్స్ రిపేర్ అవైల్డ్ బై ది కంపెనీ ఆఫ్ ఎ ట్రక్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టింగ్ అమ్మా, యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టింగ్ ఎలోడా నాట్ ఎలోడా అమ్మా, ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఎలోడా నాట్ ఎలోడా ఎలోడ్. పైన చూడండి అమ్మా, ఇక్కడ ఎలో చేస్తే అక్కడ కూడా ఎలో చేస్తారమ్మా. ట్రాన్స్పోర్టేషన్ ఎలోడా నాట్ ఎలోడా, ట్రాన్స్పోర్టేషన్ ఎలోడ్. అలా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అక్కడ నేను ఐటీసీ అలౌ చేస్తాను, అండ్ దాని మీద ఇన్సూరెన్స్, రిపేర్స్, మెయింటెనెన్స్ దాని మీద ఉన్న ఐటీసీ కూడా అలౌ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 3, ఫుడ్ అండ్ బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్, బ్యూటీ ట్రీట్మెంట్ ఎక్సెట్రా బ్లాక్డ్. సో దేని మీదమ్మా? ఫుడ్ అండ్ బెవరేజెస్, అవుట్వర్డ్ క్యాటరింగ్. అమ్మా మీరు చాలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవుట్వర్డ్ గురించి మాట్లాడుతున్నా ఇన్వర్డ్ గురించి మాట్లాడుతున్నా. ఇన్వర్డ్ ఐటీసీ దేని మీద అమ్మా వచ్చేది? ఇన్వర్డ్ మీద. చాలా మంది అదే నువ్వు రెస్టారెంట్ అన్నావు, జిఎస్టీ అన్నావు, అదంతా ఏంటమ్మా? అవుట్వర్డ్, వాట్ సప్లయర్. నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఇన్వర్డ్. చాలా మంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఈ టాపిక్. నేను మాట్లాడేది ఇన్వర్డ్. అమ్మా నేను బిజినెస్ రన్ చేస్తున్నాను, రేపు పొద్దున టార్గెట్ అకాడమీ కోసం కారు కొన్నాను, దాని మీద ఐటీసీ వస్తుందా రాదా అంటే రాదు. 13 మెంబర్స్ ఎక్కించాను అప్పుడు వస్తుంది. సార్ నేను టార్గెట్ అకాడమీ కాదు సార్, ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాను, కారు కొన్నాను, వస్తుందా రాదా ఐటీసీ? వస్తుంది. సార్ నేను ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ని, కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, నేను ఇన్పుట్ సర్వీస్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ అవన్నీ సర్వీసులు తీసుకున్నాను, వస్తుంది. సార్ నేను ఒక డ్రైవింగ్ స్కూల్ కాదమ్మా, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ జీటీఏ పెట్టాను, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆర్ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ ఓలా క్యాబ్స్ లాగా ఒక క్యాబ్ పెట్టాను, వస్తుందా అంటే వస్తుంది. నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాను, నా డైరెక్టర్ గారి కోసం కారు కొన్నాను, నా డైరెక్టర్ గారు ట్రావెల్ అవుతారు, అందులో వస్తుందా రాదా? రాదు. నేను ఒక కంపెనీ పెట్టాను, నా కంపెనీలో ఫుడ్ వాడుతున్నాను, కంపెనీలో ఫుడ్ ఎట్లా వాడతావు నువ్వు? ఎంప్లాయీస్కి క్యాంటీన్. ఏంటమ్మా అది? క్యాంటీన్. బెవరేజెస్, నా కంపెనీలో ఎంప్లాయీస్కి కూల్ డ్రింక్స్ ఇస్తున్నాను బాగా పనిచేయాలని. ఇస్తారమ్మా, నిజమే. మీరు పెద్ద పెద్ద ఎంఎన్సీలకు వెళ్ళండి, కాఫీ మిషన్ ఉంటుంది, ఇటు పక్క కూల్ డ్రింక్ మిషన్ ఉంటుంది, ఫ్రీ, డబ్బులు కాదు. అంతకుముందు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ ఈ చాక్లెట్లు, బిస్కెట్లు, ఆ కాఫీ పొడి ప్యాకెట్లు ఈ రూమ్లో తెచ్చేసేవాళ్ళు, ఇంత తెచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని వీళ్ళు రూమ్ కూడా తెచ్చి రూమ్లో కూడా తాగేవాళ్ళు అనమాట. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం మేము అనేవాళ్ళు. అంటే ఇంటి దగ్గర రూమ్లో కూడా పనిచేసేవాళ్ళే పాపం. సో అందుకని వీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అంటే ఫుడ్ వాడతారు. అసలు బ్యూటీ ట్రీట్మెంట్ ఏంటమ్మా? కూపన్ కాదు, కూపన్ అంటే వాడు. నేను బ్యూటీ ట్రీట్మెంట్ ఏంటి? కరెక్టే. ఎంప్లాయీస్కి మనం సర్జరీస్ చేయించినా ఏమన్నా కంపెనీ ఇచ్చిన వేదర్ కూపెన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇన్వర్డ్ సర్వీసెస్ తీసుకున్నాం మనం. అమ్మ ఇన్వర్డ్ సర్వీసా అవుట్వర్డ్ సర్వీసా? ఇన్వర్డ్ సర్వీస్. ఎక్సెట్రా అంటే హెల్త్ సర్వీసెస్ కూడా, హార్ట్ సర్జరీ చేయించినా సరే, అలాంటివి ఏమైనా చేయించినా సరే ఫుడ్ కానీ, అవుట్డోర్ క్యాటరింగ్ కానీ, బ్యూటీ కానీ, సో ఇవన్నీ. సో కాస్మెటిక్ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ ఇలాంటివి చేయించినా సరే బ్లాక్డ్. ఎలోడా బ్లాక్డా? బ్లాక్. సో లీజింగ్, రెంటింగ్ ఆర్ హైరింగ్ మోటార్ వెహికల్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిఫర్డ్ ఏ అబోవ్ ఎక్సెప్ట్ వెన్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పెసిఫైడ్ లైఫ్ ఇన్సూరెన్స్. మళ్ళీ దాని గురించి ఎక్కడ ఏ అంటే దేని గురించి చెప్పాడమ్మా? పైన చెప్పిన వాటి గురించి. అవి పక్కకు తీసి ఇవి మాత్రమే చూడండి అమ్మా. దేని బ్లాక్ చేస్తున్నాడు? ఫుడ్ ఆర్ బెవరేజ్. ఎలోడా బ్లాక్డా? బ్లాక్. అవుట్డోర్ క్యాటరింగ్ బ్లాక్డ్. బ్యూటీ ట్రీట్మెంట్ బ్లాక్డ్. హెల్త్ సర్వీస్, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ ఎలోడా బ్లాక్డా? బ్లాక్డ్. సో ఇవన్నీ ఇంకా పైన చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి. క్లబ్ మెంబర్షిప్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్ బ్లాక్డ్. ఎంఎన్సీ వాళ్ళు క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారు సార్, మా ఎంప్లాయీస్ అందరికీ అక్కడ క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నాను, వాళ్ళు జిఎస్టీ కలెక్ట్ చేశారు నా దగ్గర, ఆ జిఎస్టీ నేను ఇన్పుట్ తీసుకుంటాను, బ్లాక్డ్. నాట్ అలౌడ్. ఫిట్నెస్ సెంటర్, సార్ జిమ్ దగ్గరికి వెళ్ళాను, నా ఎంప్లాయీస్ అందరికీ అక్కడ ఇచ్చి జిమ్ ఫ్రీగా చేసుకోండి అన్నాను, నేను బిల్ కట్టాను, జిఎస్టీ వేశాడు, బ్లాక్డ్. ట్రావెల్ బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ టు ఎంప్లాయీస్ ఆన్ వెకేషన్, సార్ ట్రావెల్ హోటల్ అన్ని బుక్ చేశాను, బ్యాంకాక్ వెళ్ళమన్నాను అందరినీ, నేను కట్టాను, అక్కడ జిఎస్టీ ఉంది, నేను ఐటీసీ తీసుకుంటాను, బ్లాక్డ్. However, input tax credit is in respect of such goods or services or both shall be availed where it is obligatory for the employer to provide the same to the employees on the law. ఈ పాయింట్ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా. నేను పైన చెప్పినవన్నీ బ్లాక్డ్, బట్ ఇన్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ కరెక్ట్గా నువ్వు 8 hours కంటే ఎక్కువ పని చేస్తే ఈవినింగ్ టైం ఎంప్లాయీకి స్నాక్స్ ప్రొవైడ్ చేయాలి. కంపల్సరీయా? నాట్ కంపల్సరీయా? కంపల్సరీ. అలౌడ్.
యాజ్ పర్ యాక్ట్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. సో అలౌడ్ అమ్మా. అది యాక్ట్లో ఏమి లేదు, యాక్ట్లో ఏమైనా ఉందా, ఏమి లేదు సార్ ఇవి ప్రొవైడ్ చేయాలి అవి ప్రొవైడ్ చేయాలని యాక్ట్లో ఏం లేదు, నువ్వే ప్రొవైడ్ చేసావు ఏదైనా నేను పైన చెప్పిన బ్యూటీ ట్రీట్మెంట్లు కానీ ఫుడ్ కానీ బెవరేజ్ కానీ, బట్ యాక్ట్లో ఉంటుందమ్మా, లేబర్ యాక్ట్లో ఉంటుంది. 8 అవర్స్కి మించి నువ్వు పని చేయించుకుంటున్నావు, ఈవినింగ్ ఓవర్ టైము, ఎంప్లాయీస్కి ఫుడ్ పెట్టాలా అవసరం లేదా, స్నాక్స్ పెట్టాలి. నువ్వు 6 o'clock తర్వాత కూడా ఎంప్లాయీని పెట్టుకున్నావు పనిలో, 6 స్నాక్స్ పెట్టి రిమైనింగ్ వర్క్ చేయించుకోవాలి కంపల్సరీ. సో దాని మీద ఐటీసీ నేను జిఎస్టీ పే చేశాను, ఐటీసీ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. యాజ్ పర్ లేబర్ యాక్ట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, దెన్ యూ కెన్ టేక్. సార్ వెకేషన్కి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుందమ్మా, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉండదు. వాళ్ళకి వెకేషన్కి డబ్బులు ఇవ్వాలమ్మా. సో వెకేషన్ వాళ్ళు తీసుకుంటే తీసుకున్నా లేకపోతే లేదు, అది కంపల్సరీ మ్యాండేటరీ యాజ్ పర్ యాక్ట్. మా ఐటీసీ అలౌడా బ్లాక్డా, అలౌడ్, అండర్లైన్ చేసుకోండి. సో అండర్ ఎనీ లా it is mandatory, it is obligatory on the employer, then it is allowed. ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ when supplied for construction of immovable property other than plant and machinery except when it is input service for furtherance of service. అమ్మ other than plant and machinery అండర్లైన్ చేయండి నాన్న. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏమొస్తాయమ్మా, ల్యాండ్ అండ్ బిల్డింగ్. నువ్వు వర్క్స్ కాంట్రాక్ట్స్ తీసుకున్నావు, సర్వీస్ వెన్ సప్లైడ్ ఫర్ కన్స్ట్రక్షన్. సో ఫర్ అమ్మా ఎక్సెప్ట్ వేర్ ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ సర్వీస్ ఫర్ ఫర్దర్ సప్లై ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్. అంటే అతనేం కాంట్రాక్టర్ కాదు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, బిల్డింగ్ కట్టించుకుంటున్నాను, వర్క్స్ కాంట్రాక్ట్ ఇచ్చాను వేరే వాళ్ళకి, ఏదో ఇంటీరియర్ చేయమని, ఏదో సంథింగ్ చేయమని ఇచ్చాను, ఏదో వాల్ కట్టమని అవన్నీ ఇచ్చాను. వాళ్ళు నాకు జిఎస్టీ వేశారు సర్వీస్, దాన్ని నేను క్లెయిమ్ చేసుకుంటాను సార్. లేకపోతే నా ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టుకున్నాము, నా ఆఫీస్ బిల్డింగ్ కట్టుకున్నాము, మా హాస్పిటల్ కట్టుకున్నాము, సో ఇలాంటివన్నీ కట్టుకున్నాము సార్, వర్క్స్ కాంట్రాక్ట్ ఇచ్చాము, వాటి మీద ఐటీసీ అంటే జిఎస్టీ వేశారు వాళ్ళు నాకు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అది. సో నేను అది ఐటీసీ తీసుకున్నా, ఎలా తీసుకుంటాను అసలు, అది యాక్చువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దాన్ని అసలు సప్లై కిందే కాదు, వేసిన ప్రతి ఐటీసీ నువ్వు తీసుకుంటావా? నో. సో అఫ్కోర్స్ ఆ బిల్డింగ్ నువ్వు వాడుతున్నావు, నువ్వు అవుట్పుట్ సర్వీస్ ఇచ్చేటప్పుడు, కానీ నువ్వు ఐటీసీ నేను బ్లాక్ చేస్తాను అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ. లేదా ఆ బిల్డింగ్ నువ్వు వేరే వాళ్ళకి అమ్మటానికి ఫర్దర్ సప్లై అయితే అలౌడ్. సో నువ్వు నీ బిజినెస్ కోసం వాడుతున్నావు ఆ బిల్డింగ్ని, సో ఐటీసీ ఇవ్వను సార్. నేను వేరే వాళ్ళకి కట్టించిస్తున్నాను, నేను కాంట్రాక్టర్ని ఇస్తాను సార్, ప్లాంట్ అండ్ మిషనరీ ఇస్తాను. సరే. గూడ్స్ ఆర్ సర్వీస్ బోత్ రిసీవ్డ్ బై ది taxable person for construction of immovable property other than plant and machinery on account of is including goods or service used for the ఫర్దర్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ నార్మల్ అమ్మ, సేమ్ ఆ పాయింట్, గూడ్స్ ఆ సర్వీస్ మీద. సో బ్లాక్డ్ క్రెడిట్స్ ఒకసారి సమ్మరీ చూద్దామా. సో వర్క్స్ కాంట్రాక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఎక్సెప్షన్ ఏంటమ్మా, ఏది ఎక్సెప్షన్ అమ్మా, ప్లాంట్ అండ్ మిషనరీ. వర్క్స్ కాంట్రాక్ట్ అవైల్డ్ బై ఏ వర్కర్స్ కాంట్రాక్టర్ ఫర్ ఫర్దర్ సప్లై వేర్ ద వాల్యూ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ క్యాపిటలైజ్డ్. క్యాపిటలైజ్ అంటే పర్సనల్, క్యాపిటలైజ్ చేయలేదు అంటే నేను క్యాపిటలైజ్ చేశానా చేయలేదా, చేయలేదు. మూడు ఎక్సెప్షన్స్ అమ్మా, ఏంటమ్మా, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్దర్ సప్లై, ఇట్ ఈస్ నాట్ క్యాపిటలైజ్. ఈ మూడిట్లో ఐటీసీ ఇస్తాను నేను, ఇవ్వనా, ఇస్తాను. సో క్రెడిట్ అవైలబుల్ ఆన్ సచ్ ఎక్సెప్షన్స్. ఇంకొకటి, ఇన్వర్డ్ సప్లై రిసీవ్డ్ బై ది టాక్సబుల్ పర్సన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ హిస్ ఓన్ అకౌంట్ ఇంక్లూడింగ్ సచ్ సప్లై ఆర్ యూజ్డ్ ఫర్ ది కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. దీనికి ఎక్సెప్షన్ ప్లాంట్ అండ్ మిషనరీ, సేమ్ చెప్పండి, సేమ్ పాయింట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ అదర్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఈజ్ నాట్ క్యాపిటలైజ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ వర్క్స్ కాంట్రాక్ట్ అన్నాను, ఇక్కడ ఇన్వర్డ్ సప్లైస్ అన్నాను, అంతే డిఫరెన్స్. రెండిట్లోనూ ఈ మూడు కండిషన్స్ ఉంటే నేను ఐటీసీ ఇస్తాను, లేకపోతే ఐటీసీ బ్లాక్. ఇంకా అదంతా కన్స్ట్రక్షన్ ఇంక్లూడ్స్ అవన్నీ, ప్లాంట్ అండ్ మిషనరీ ఒకసారి చూసుకున్నామా, మెయిన్ క్లాస్లో మనం డీటెయిల్గానే చెప్పామని. 17.5 A supplier registered under composition scheme cannot collect tax from its customers. Is it right? కాంపోజిషన్ స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయొచ్చా, చేయకూడదా? కాంపోజిట్ స్కీమ్ సప్లయర్ ఏవైతే ఉన్నారో కస్టమర్స్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. నో. మరి 1% ఏంటి? వన్ 1% జిఎస్టీ కట్టాలి కదా కాంపోజిట్ స్కీము. మరి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకపోతే ఎక్కడి నుంచి కట్టను నేను? అది నా మార్జిన్స్లో నుంచి కట్టుకోవటం.
నువ్వైతే కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. నువ్వు సేల్ ప్రైస్లో యాడ్ చేసి తీసుకుంటావా, నువ్వు మార్జిన్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10% మార్జిన్ తీసుకుంటున్నావు, ఇప్పుడు 11% మార్జిన్ పెట్టుకో. సో అలా పెట్టుకో, నీ మార్జిన్లో అడ్జస్ట్ చేసుకోగానే నువ్వు కస్టమర్ దగ్గర నుంచి GST అని సపరేట్గా కలెక్ట్ చేయడానికి వీల్లేదు. Does such supplier shall issue a bill of supply, not tax invoice? అమ్మా GST కాంపోనెంట్ ఉంటే అది ట్యాక్స్ ఇన్వాయిస్ నాన్న. GST కాంపోనెంట్ లేకపోతే దాన్ని ఏమంటారమ్మా? కాంపోజిట్స్కి మీకు ఏమిస్తారమ్మా? బిల్ ఆఫ్. ఎప్పుడైనా చూడండి కిరాణా షాప్ బిల్లు ఎప్పుడైనా చూడండి అమ్మా, బిల్ ఆఫ్ సప్లై అని ఉంటుంది దాని మీద. చిన్న స్లిప్ ఇస్తాడు. హోటల్స్లో ఎక్కువ కనిపిస్తుంది. కాంపోజిట్ స్కీమ్ అప్లై చేసినప్పుడు బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ అని రాదు. చిన్న స్లిప్. ఎప్పుడైనా కాంపోజిట్ స్కీమ్ అనే వాళ్ళ దగ్గర బిల్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది కానీ ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఇవ్వడు. అది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ అని రాశాడు అంటే అక్కడ GST కాంపోనెంట్ క్లియర్గా కనిపించాలి. రైట్. ఏ కాంపోజిషన్ సప్లయర్స్ పేస్ ఎ లంప్ సమ్ ట్యాక్స్ అట్ ది స్పెసిఫైడ్ రేట్ ఆన్ ఇట్స్ క్వార్టర్లీ. అమ్మ కాంపోజిషన్ వాళ్ళు ఏ బేసిస్లో రిటర్న్ వేస్తారమ్మా? మంత్లీయా క్వార్టర్లీయా? క్వార్టర్లీ. అండ్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ ITC వస్తుందా రాదా? రాదు. ఆ ఒక్క పాయింట్ కోసం ఇదంతా చెప్పాడు. కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ITC వస్తుందా రాదా? రాదు. సో నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పర్సన్ మీన్స్ ద పర్సన్ హూ అకేషనల్లీ అండర్టేక్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, whereas principal or agent or in any other capacity but who has no any fixed place of business. సింపుల్గా చెప్పాలంటే నాన్ రెసిడెంట్ అంటే అతనికి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేదు అండ్ రెగ్యులర్గా ఏం బిజినెస్ చేయడు. ట్యాక్స్ ఆన్ గుడ్స్ ఆర్ సర్వీస్ రిసీవ్డ్ బై నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పర్సన్స్ ఈజ్ నాట్ అవైల్డ్ యాజ్ ITC. ITC వస్తుందా రాదా? రాదు. However, tax paid by him on imported goods is allowed as ITC. ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పే చేసింది మాత్రం ఇస్తాను కానీ సో రిమైనింగ్ కేసెస్లో ఏదైతే పే చేశారో వాళ్ళకి నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పర్సన్కి ITC ఇవ్వను. 5G గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజ్డ్ ఫర్ పర్సనల్ కన్జంప్షన్. ITC ఇస్తామా ఇవ్వనా? ఇచ్చినా ఏం చేసుకుంటామమ్మా? మా జనరల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే ఇస్తామమ్మా. పర్సనల్ కన్జంప్షన్ అంటే ఆ డైరెక్టర్ గారు వాళ్ళ పర్సనల్ కన్జంప్షన్ కోసం ఆ కార్ని తీసుకుంటున్నారు. పైన ఆల్రెడీ చెప్పాను పాయింట్. బిజినెస్ పర్పస్ అయితే మాత్రమే ఇస్తాను, పర్సనల్ పర్పస్ అయితే ప్రొపోర్షనేట్గా దాన్ని బ్లాక్ రివర్స్ చేస్తాను. అదే పాయింట్ ఇక్కడ స్పెసిఫై చేశాడు. గూడ్స్ లాస్ట్, స్టోలెన్, డిస్ట్రాయిడ్, విత్డ్రాన్ ఫర్ డిపాజిటెడ్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నదేమ్మా. బిజినెస్ అసెట్ ఏంటమ్మా? అది బిజినెస్ అసెట్ మీద మీరు ITC క్లెయిమ్ చేసుకున్నారు. ఒక 10 yearsకి ఆ అసెట్ లైఫ్ 5 years వాడేసి తర్వాత దాన్ని సేల్ చేశారు ఆర్ బ్లాక్ చేశారు, డిస్ట్రాయ్ అయింది. ప్రొపోర్షనేట్గా ITCని ఏం చేయాలమ్మా? మీరు రివర్స్ చేయాలి. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బేసిస్లో అని క్యాలిక్యులేషన్స్ చేసాం మనం మెయిన్ క్లాసెస్లో, గుర్తుందా? సార్ చూద్దాం. సో ట్యాక్స్ బేసిస్ అమ్మ ఇవన్నీ బ్లాక్ చేసాం అండ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అవైల్మెంట్ ఆఫ్ ITC ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, టైమ్ లిమిట్ టు టేక్ ITC ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఒకసారి చదవండి అమ్మా. ఇవన్నీ జస్ట్ ఒకసారి అమ్మా. ఈ కండిషన్ పర్సన్ హూ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days ఆఫ్ డేట్ ఆన్ విచ్ హీ బికమ్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎన్ని రోజుల్లోపు అప్లై చేయాలమ్మా? 30 daysలో అప్లై చేశాడు. అప్పుడు ఇన్పుట్ హెల్డ్ ఇన్ ద స్టాక్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, నాట్ ITC ఆన్ క్యాపిటల్ గూడ్స్. అమ్మా గూడ్స్ మీద దేని మీద ఇస్తానమ్మా? గూడ్స్ మీద. జాగ్రత్తగా వినండి. మీకు రిజిస్ట్రేషన్ లిమిట్ ఎక్సీడ్ అయింది, మీరు విత్ ఇన్ 30 daysలో అప్లికేషన్ పెట్టుకున్నారు. గూడ్స్ మీద. దేని మీద? గూడ్స్ మీద. క్యాపిటల్ గూడ్స్ మీద, స్టాక్ మీద, ఇన్వెంటరీ మీద ITC ఇస్తాను. క్యాపిటల్ గూడ్స్ మీద ITC ఇవ్వను. The day immediately preceding the date from which he becomes liable. అమ్మ అప్లికేషన్ డేట్ తీసుకుంటున్నానా, GST అలాట్మెంట్ డేట్ తీసుకుంటున్నానా, లయబిలిటీ డేట్ తీసుకుంటున్నానా? లయబిలిటీ డేట్. ఎప్పటిలోపు? విత్ ఇన్ 30 days నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావా, నీకు ఎప్పుడైతే లయబిలిటీ ఉందో ఆ రోజు ఉన్న గూడ్స్ని తీసుకుంటాను, ఆ రోజు ఉన్న స్టాక్ని తీసుకుంటాను, ఆ రోజు ఉన్న ఇన్వెంటరీని తీసుకుంటాను. ఆ ఇన్వెంటరీలో ఉన్న పర్టికులర్ ITCని నేను ఇస్తాను. విత్ ఇన్ ఎప్పటిలోపు వాడేసేయాలమ్మా? 1 year from the date of tax invoice given by the supplier. So ITC to be avoided within 1 year from the date of tax invoice given by the suppliers. So 2 లిమిట్స్ అమ్మా. 1 year లోపు వాడేయాలి అండ్ ఏ డేట్లో ఉన్న గూడ్స్ మీద ITC ఇస్తాను సార్ అంటే లయబిలిటీ డేట్ సేమ్ ఇదే, చిన్న చేంజ్. హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ బట్ అమ్మా ఎప్పుడు వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటమ్మా? లయబిలిటీ డేట్ ఉండదు ఇక్కడ. వాలంటరీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి లయబిలిటీ డేట్ ఉంటుందా? నో. కానీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేని మీద ఇస్తాను చూడండి అమ్మ. స్టాక్,
నాట్ అ క్యాపిటల్ గుడ్స్. ఇక్కడేం వీళ్ళు స్పెషల్ ఏం కాదు, వీళ్ళకి కూడా ఇన్వెంటరీ మీద ఇస్తాను. ఇక్కడ ఒక్కటే చేంజ్ అమ్మా, డేట్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అమ్మ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ ఆఫ్ లయబిలిటీ? ఎందుకు ఎందుకు డేట్ ఆఫ్ లయబిలిటీ కాదు? ఎందుకు డేట్ ఆఫ్ లయబిలిటీ కాదు? బికాజ్ వాళ్ళు వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, వాళ్ళకి లయబిలిటీ డేట్ ఉండదు. ఉంటుందా ఉండదా? ఉండదు. మీకు ఎప్పుడైతే జిఎస్టీ వస్తుందో ఆ రోజు ఉన్న ఇన్వెంటరీ తీసుకొని దాని మీద ఉన్న ఐటీసీ ఏదైతే ఉందో అదే నేను ఇస్తాను. విత్ ఇన్ 1 year మీరు యూజ్ చేసుకోండి. రిజిస్టర్ పర్సన్ హూ సీజెస్ టు పే కాంపోజిషన్ ట్యాక్స్. అమ్మా అసలు ఇతను రిజిస్టర్డే. పైన 2 కేసులు ఏంటమ్మా? అన్రిజిస్టర్డ్. ఇప్పుడు ఏ కేసు గురించి మాట్లాడుతున్నాను? రిజిస్టర్డ్ కానీ కాంపోజిట్. ఇప్పుడు వీళ్ళు దేనికి వస్తున్నారు? ఇప్పుడు రెగ్యులర్కి వస్తున్నారు. అంటే 150 lakhs ఎక్సీడ్ అయిపోయింది. ఎంత ఎక్సీడ్ అయిందమ్మా? 150 lakhs. నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, 150 lakhs ఎక్సీడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వెంటరీ మీద ఇస్తాను, ఇంకా దేని మీద కూడా ఇస్తామా? క్యాపిటల్ గుడ్స్. మా డిఫరెన్స్ అర్థమైందా? మీరు అసలు అన్రిజిస్టర్డ్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకుంటుంటే నేను యాజ్ ఆన్ ది డ్యూ డేట్ రోజు ఉన్న ఇన్వెంటరీ మీద మాత్రమే ఇస్తాను, క్యాపిటల్ గుడ్స్ మీద ఇవ్వను. మీరు రిజిస్టర్డే కానీ కాంపోజిషన్ స్కీము రెగ్యులర్ స్కీమ్కి వెళ్తున్నారా? క్యాపిటల్ గుడ్స్ మీద ఇస్తాను, స్టాక్ ఇన్వెంటరీ మీద కూడా ఇస్తాను. ఏ రోజు ఒకవేళ మీరు విత్ ఇన్ అమ్మా ఇక్కడ పే కాంపోజిషన్ లయబుల్ టు పే ట్యాక్స్ ఏంటమ్మా? బికమ్స్ లయబుల్. అమ్మా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్న ఇక్కడ లయబుల్ టు అంటే డేట్ ఆఫ్ లయబిలిటీ ఏంటమ్మా? ఏం తీసుకుంటామా? డేట్ ఆఫ్ లయబిలిటీ. ఆ రోజు ఉన్న ఇన్వెంటరీ, ఆ రోజు ఉన్న క్యాపిటల్ గుడ్స్ మీద ఐటీసీ ఏదైతే ఉందో అదంతా మీరు తీసుకోవచ్చు. ఏ రోజు ఉన్న డేట్ ఆఫ్ లయబిలిటీ. వాలంటరీ సార్, అలాగే నువ్వు కాంపోజిట్లో ఉన్నావు, నీకేం లయబిలిటీ రాలేదు, నువ్వు వాలంటరీగా కన్వర్ట్ అవుతున్నావు. ఎప్పుడమ్మా? వాలంటరీగా కన్వర్ట్ అవుతున్నావు. ఎప్పుడైతే రెగ్యులర్ స్కీమ్కి వస్తావో ఆ రోజు డేట్ తీసుకుంటాను. ఇక్కడ లయబిలిటీ డేట్ ఉంటుందా ఉండదా? ఉండదు. ఎందుకు లయబిలిటీ డేట్ ఉండదు నాన్న? అందరు చెప్పాలి. వాలంటరీ కాబట్టి. దేని మీద ఇస్తావు సార్? కేర్ఫుల్గా వినండి. అలౌడ్ అమ్మా క్యాపిటల్ గుడ్స్ మీద ఇది క్యాపిటల్ గుడ్స్ మీద ఐటీసీ ఇస్తాం కదా, ఎప్పుడు ఇస్తాం సార్ అంటే ఎంత రిడ్యూస్ చేసి ఇస్తామమ్మా? అలౌడ్ ఆఫ్టర్ రిడ్యూసింగ్ 5% ఫ్రమ్ డిఓఐ అంటే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. అంటే నువ్వు పర్చేస్ డేట్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి నువ్వు 5% మంత్లీయా, క్వార్టర్లీ, ఇయర్లీయా? క్వార్టర్లీ 5% రిడ్యూస్ చేసుకొని ఆ లయబిలిటీ డేట్కి ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయో అన్ని క్వార్టర్స్ కౌంట్ చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ 5% వేసి ఇంటూ 5% వేసి అంత పర్సంటేజ్ రిడ్యూస్ చేసి రిమైనింగ్ పర్సంటేజ్ ఇస్తావు. ప్రొపోర్షనేట్. అంటే నువ్వు అసెట్ మీద టోటల్ ఐటీసీ ఇస్తున్నావా, అప్పుడు వరకు యూజ్ చేసిన తీసేస్తున్నావా? అప్పుడు వరకు యూజ్ చేసిన పీరియడ్ తీసేస్తున్నావు. ఎంత పర్సంటేజ్ తీసేస్తున్నావు? అప్పుడు వరకు యూజ్ చేసిన పీరియడ్ ఎంతో కనిపెట్టి నువ్వు దాన్ని క్వార్టర్లీ డివైడ్ చెయ్యి, ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయో కౌంట్ చెయ్యి. అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 6 quarters వచ్చినాయి. ఎన్ని క్వార్టర్స్ వచ్చినాయమ్మా? మనం మెయిన్ క్లాస్లో ఎగ్జాంపుల్ చేస్తాం, 25 అయినా వస్తాయి. 6 quarters వచ్చినాయి అనుకోండి. ఎగ్జాంపుల్ 6 into 5% ఎంత పర్సంటేజ్ అమ్మా? 30% తీసేసి 70% అలో చేయి. 30% బ్లాక్డ్, 70% అలో. సార్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సన్ హూస్ ఎగ్జామ్టెడ్ సప్లై బికమ్స్ టాక్సబుల్. అమ్మా ఇక్కడ ఎగ్జామ్టెడ్ బికమ్స్ టాక్సబుల్. ఇప్పుడు ఏంటమ్మా? ఇన్వెంటరీ మీద ఇస్తాను, ఐటీసీ క్యాపిటల్ గుడ్స్ మీద ఇస్తాను. ఎంత పర్సెంట్ రిడ్యూస్ చేసి ఇస్తామమ్మా? 5% రిడ్యూస్ చేసి మిగతాది ఇస్తాను. క్వార్టర్లీయా, మంత్లీయా? క్వార్టర్లీ. సింపుల్. దీనికి ఆల్రెడీ నేను చెప్పింది అమ్మ, ఆ డేట్ నుంచి ఈ డేట్కి ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి. క్వార్టర్లీ ఎన్ని మంత్స్ ఉంటాయి? 3 months. అలా ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి ఆ నెంబర్ కనుక్కోండి. ఆ నెంబర్తో 5% మల్టిప్లై చేయండి. ఆ పర్సంటేజ్ బ్లాక్, రిమైనింగ్ పర్సంటేజ్ అలౌడ్. ఇన్ ద అబౌవ్ కేస్ రిజిస్టర్ పర్సన్ మేక్స్ ద ఎలక్ట్రానిక్ డిక్లరేషన్. ఇవన్నీ నార్మల్ ఏమో. ఇవన్నీ మీరు డిక్లేర్ చేయాలి, ఎంత ఉంది గూడ్స్ అవన్నీ. ఏదో మీరు ఇచ్చినవి అంతా మేమేమి ఇచ్చాము. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మా దగ్గర ఇంత గూడ్స్ ఉంది, క్యాపిటల్ గూడ్స్ ఇంత, అవన్నీ చెప్పాలి. అవన్నీ డౌట్ వస్తే వచ్చి చెక్ చేసుకుంటారు కూడా. సరే, డిక్లరేషన్ టు బి ఫైల్డ్ విత్ ఇన్ 30 days. 30 daysలో ఇచ్చేసేయాలి మీరు. ద క్లెయిమ్ ఆఫ్ ఐటీసీ పుట్ టుగెదర్ ఎక్సీడ్స్ 2 lakhs. ద డిక్లరేషన్ నీడ్ టు బి క్లారిఫైడ్. ఒకవేళ 2 lakhs కంటే ఎక్కువ ఉంటే మీకు ఐటీసీ ఏదైతే మీరు ఇస్తున్నారో చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ సైన్ పెట్టించి రావాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ అండ్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏదైనా ఐటీసీ అండ్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ బికమ్స్ బి లిమిటెడ్. సో ఏ లిమిటెడ్ ఐటీసీ ఎవరికి వస్తుందో బి లిమిటెడ్. సో అవి కూడా మీకు డిక్లరేషన్ ఇవ్వటం అదంతా జరుగుతుంది. In case of change of constitution of registered person, so first of all,
ఏమంటమ్మా, చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీ, ఐటీసీ రిమైన్స్ అన్యూటిలైజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ విత్ ట్రాన్స్ఫర్ టు ది న్యూలీ కాన్స్టిట్యూటెడ్. అమాల్గమేషన్, డీమర్జర్. నీకు అమాల్గమేషన్ కేసులో ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ అయిందమ్మా. ఇప్పుడు ఏ లిమిటెడ్లో ఉన్న ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో ఉన్న ఐటీసీ మొత్తం ఏ లిమిటెడ్కి వెళ్ళిపోతుందమ్మా, బి లిమిటెడ్కి. సో రిజిస్టర్ పర్సన్, సేల్, మెర్జర్, అమాల్గమేషన్ అవన్నీ చెప్పాడు మనం. ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిక్లరేషన్, చార్టెడ్ అకౌంటెంట్ సైన్ యాజ్ ఇట్ ఈస్, ఇవన్నీ కామనే. 18(4) ఐటీసీ రివర్స్ ఆర్ స్విచ్చింగ్ ఓవర్ ది కాంపోజిషన్. ఈసారి రివర్స్. ఇప్పుడు వరకు ఏం చెప్పాం మనం, అన్రిజిస్టర్డ్ టు రిజిస్టర్డ్, కాంపోజిషన్ టు రిజిస్టర్డ్, రెగ్యులర్. ఈసారి రివర్స్, రెగ్యులర్ టు కాంపోజిషన్. అదేంటి, ఇప్పటి వరకు ఏం చేస్తాను, ఎంత అలౌడ్ చేస్తున్నావో చెప్తున్నాను, ఇప్పుడు ఎంత రివర్స్ చేయాలో చెప్తాను. నువ్వేమో మొత్తం తీసేసుకున్నావు, ఐటీసీ మొత్తం యూస్ చేసుకున్నావు, ఇప్పుడు ఏమంటున్నావు, 1 year తర్వాత తూచ్ అంటున్నావు, వచ్చి నేను కాంపోజిషన్కి వెళ్తా అంటున్నావు. ఐటీసీ కాంపోజిషన్కి ఇస్తావా ఇవ్వం. నువ్వు 100% తీసుకున్న దాంట్లో ఇప్పుడు ఎంత అలౌ చేస్తానని చెప్తున్నాను, ఎంత రివర్స్ చేయాలో చెప్పాలా, ఎంత రివర్స్ చేయాలి. క్యాలిక్యులేషన్ వెరీ సింపుల్ అమ్మా, జాగ్రత్తగా ఉంటుంది. దేని మీద రివర్స్ చేయాలమ్మా, ఇన్వెంటరీ మీద, ఎట్ ది సేమ్ టైం దేని మీద అమ్మా, ఇన్వెంటరీ మీద. ఏ డేట్లో ఇన్వెంటరీ తీసుకోవాలి సార్, ఏ డేట్ అయితే ఆ డేట్, మీరు ఎప్పుడైతే రిజిస్టర్ పర్సన్ అప్లై చేసావో ఆ డేట్ మీద తీసుకో. క్యాపిటల్ గుడ్స్ అయితే జాగ్రత్తగా వినండి అమ్మా, ఎన్ని మంత్స్, ఎలా వచ్చింది, 60 months, 5 into 12. ఏ క్యాపిటల్ గూడ్స్ అయినా నువ్వు ఎంతైనా రాసుకో, బుక్లో 10 years రాసుకో, 20 years రాసుకో, 30 years రాసుకో. నేను మాత్రం ఎన్ని ఇయర్స్ తీసుకుంటా, 5 years. 5 years 100% అని తీసుకుని నువ్వు ఎన్ని ఇయర్స్ అయితే రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ కింద ఉన్నావో అన్ని ఇయర్స్కి అలౌ చేసి, రిమైనింగ్ ఇయర్స్కి రివర్స్ చేసి అదంతా మళ్ళీ నువ్వు కట్టేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 years నేను ఉన్నాను సార్ రెగ్యులర్ డీలర్తో, 3rd year ఎండింగ్లో నేనేం చేస్తున్నాను సార్, కాంపోజిషన్కి వెళ్తున్నాను. 3 years అలౌ చేయి, 2 years రివర్స్ చేయి. రేషియో ఎంత వస్తుందమ్మా చూడండి, 5లో 3 అంటే 3/5 ఎంత, 60% అలౌడ్, 40% రివర్స్, 40% రివర్స్. అమ్మా అర్థమవుతుందా దానికి దీనికి డిఫరెన్స్? అదేంటి, కాంపోజిట్ రెగ్యులర్, ఇదేంటి అక్కడ ఏంటి అలౌ చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో ఇదంతా ట్రీట్మెంట్ ఆఫ్ బై 1 get 1 ఇవన్నీ చదువుకున్నావే. ఫ్రీ శాంపిల్స్ ఒకసారి చూసుకోండి, ఫ్రీ శాంపిల్స్ మీద ఏమి అలౌ చేయడు. ఏంటమ్మా ఇది థియరీ. ఐటీసీ చాప్టర్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా, చూసుకోవాలి. అంటే పెద్ద ఏం లేదు, ఒక్కసారి ఓవర్వ్యూ ఇద్దామమ్మా బ్లాక్డ్ ఐటీసీ అంతా. సో ఐటీసీ మనకు మెయిన్గా ఇది బాక్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ స్టార్టింగ్లో వేసాముగా, ఆర్డర్ ఇంపార్టెంట్ ఐటీసీలో. సో ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దామమ్మా, అందరూ జాగ్రత్తగా ఇన్వాల్వ్ అయ్యండి. ఒక్కసారి ఫాస్ట్గా మొత్తం జిఎస్టీ కూడా రివైజ్ చేసేద్దాం ఒకసారి. ఇది రివైజ్ చేసిన తర్వాత ఒకసారి ఫాస్ట్గా అమ్మా ఐటీసీ సంబంధించి మెయిన్ ఫస్ట్ ఏం డిస్కస్ చేసామమ్మా, ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చేసేయండి. ఓన్లీ రిజిస్టర్ పర్సన్ ఎవరికి మాత్రమే ఇస్తారమ్మా ఐటీసీ, రిజిస్టర్ పర్సన్. ఇన్వర్డ్ సప్లైస్ మీద ఇస్తారు, అవుట్వర్డ్ సప్లైస్ మీద. ఎక్కడికి వెళ్తుంది, ఏ లెజర్కి వెళ్తుంది, ఎలక్ట్రానిక్ క్యాష్ లెజరా, క్రెడిట్ లెజరా, క్రెడిట్ లెజర్. మీరు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రూఫ్ పెట్టుకోవాలి మీరు, ఇన్వాయిస్, బిల్ ఆఫ్ ఎంట్రీ, రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇన్ కేస్ ఆఫ్ వన్ సిచ్యువేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిబ్యూటర్, అవన్నీ. సో ఇన్ కేస్ ఆఫ్ ఐటీసీ రిజిస్టర్ పర్సన్ గూడ్స్ మీద ఇస్తాము, సర్వీసెస్ మీద ఇస్తాము. సో అది అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలా అడ్జస్ట్ చేస్తారో ఏంటి ఫార్మాట్ చూసాం. రిమైనింగ్ అమౌంట్ దేని నుంచి పే చేయాలమ్మా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్. రిటర్న్ ఫైల్ చేయాలా అవసరం లేదా, నువ్వు ఎలా పడితే అలా అడ్జస్ట్ చేసుకోకూడదు. ఏ రిటర్న్ ఫైల్ చేయాలి, GSTR 3B, మంత్లీనా క్వార్టర్లీయా, మంత్లీ. నెక్స్ట్ 120 గూడ్స్ రిసీవ్డ్ ఇన్ లాట్స్, అంటే ఒక లాట్స్లో ఇస్తే లాస్ట్ ఇన్స్టాల్మెంట్. అమ్మా ఎన్ని రోజుల్లోపు ఇన్వాయిస్ సెటిల్ చేసేయాలి, 180 days. అమ్మా 180 days వీళ్ళకి అప్లై కాదు, రివర్స్ చార్జ్ మెకానిజం కేసులో అప్లై కాదు. సప్లయర్ ఎవరైతే ఉన్నారో అతను కన్సిడరేషన్ లేకపోతే అప్లై కాదు. ఏవైనా చార్జెస్ నువ్వు పే చేస్తే, నువ్వు అంటే రిసిపియంట్, సప్లయర్స్కి పేమెంట్ చేయకుండా డైరెక్ట్గా నువ్వు పే చేస్తే వాటికి అప్లై కాదు. డిప్రిషియేషన్ తీసుకుంటే నీకు ఐటీసీ రాదు. వస్తుందా రాదా? బ్లాక్డ్ ఐటీసీ దేని మీద బ్లాక్ చేసావమ్మా, ఫస్ట్ ఏంటమ్మా, కారు ఏంటది అమ్మా, ఇది ఒకసారి చూడండి అమ్మా. 0 rated కూడా మీరు ప్రొపోర్షనేట్గా తీసుకోవాలమ్మా. బిజినెస్ పర్పస్కి యూస్ చేస్తున్నాం, పర్సనల్ పర్పస్కి యూస్ చేస్తున్నాం, ఎలా ఇస్తావమ్మా, ప్రొపోర్షనేట్గా. ప్రొపోర్షనేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డినామినేటర్లో నువ్వు 0 rated కూడా తీసుకోవాలి, ఓకేనా.
సరే, ఫస్ట్ వన్ ఎగ్జామ్టెడ్ వాల్యూ, ఇవన్నీ రివర్స్ ఛార్జ్ బేసిస్, ఇవన్నీ రివర్స్ ఛార్జ్ ఒకటి, సెక్యూరిటీస్ ఒకటి, ల్యాండ్ ఒకటి, వీటన్నిటి మీద మీకు ఏదైతే ఉందో ఐటీసీ అది ఇవ్వను. ఎందుకు ఇవ్వరు సార్? రివర్స్ ఛార్జ్ మీద నాకు ఐటీసీ అనేది ఏంటమ్మా, అది మనం పే చేసుకుంటున్నాం. సో సచ్ రిసిపియంట్ ఈస్ లైబుల్ టు పే ది రివర్స్ ఛార్జ్. ఆప్షన్ బ్యాంక్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? ప్రొపోర్షన్ 50%. బ్లాక్డ్ ఎవరెవరికి బ్లాక్ చేశానమ్మా? మోటార్ కార్ బ్లాక్డ్. కానీ ఎలా చేస్తాను? ఎప్పుడు ఎలా చేస్తాను? 13% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అయినప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అయినప్పుడు, డ్రైవింగ్ స్కూల్ అప్పుడు, ఫర్దర్ సేల్ అప్పుడు. అమ్మా వేజలు, ఎయిర్ క్రాఫ్ట్ సేమ్ అవే పాయింట్స్. 13% తీసేసి మిగతా కండిషన్స్ చెప్పండి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అయినప్పుడు, ఫర్దర్ సప్లై అయినప్పుడు, డ్రైవింగ్ అన్నం, అదే డ్రైవింగ్ స్కూల్ అనకూడదులే. సరే, పైన అలౌ చేసిన వాటి మీద ఇక్కడ కూడా అలౌ చేస్తాను. ఇవి ఇన్సూరెన్స్, రిపేర్, మెయింటెనెన్స్. మ్యానుఫ్యాక్చరర్కి అలౌ చేస్తాను. ఫుడ్, బెవరేజెస్, అవుట్డోర్ సర్వీసెస్, క్యాటరింగ్, వీటన్నిటి మీద ఐటీసీ బ్లాక్డ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యాజ్ మ్యాండేటరీ యాజ్ పర్ ది లాస్ అండ్ రెగ్యులేషన్, దెన్ ఇట్ ఈస్ అలౌడ్. ఇదంతా ఒక్క మాటలో చెప్పారంటే, వర్క్స్ కాంట్రాక్ట్స్ అప్పుడు ఎప్పుడు బ్లాక్డ్, ఎప్పుడు అలౌడ్ సార్ అంటే, వర్క్స్ కాంట్రాక్ట్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్సెప్షన్ ప్లాంట్ అండ్ మిషనరీ వెన్ ఇట్ ఈస్ ఫర్ ఫర్దర్ సేల్ and when it is not capitalized. Bill of supply as it is a composition scheme appudu avanni ITC not allowed ivanni. So next one, in case of availability of credit, జాగ్రత్తగా చెప్పండి అమ్మా. సార్ ఒకవేళ మీరు అన్రిజిస్టర్డ్ నుంచి రిజిస్టర్డ్కి వెళ్తున్నారు, అప్పటి వరకు బిజినెస్ చేస్తూ ఉన్నారు, అన్రిజిస్టర్డ్ నుంచి రిజిస్టర్డ్కి వెళ్తున్నారు, విత్ ఇన్ 30 days మీరు అప్లికేషన్ పెట్టారు. డేట్ ఆఫ్ లయబిలిటీ ఏంటమ్మా? డేట్ ఆఫ్ లయబిలిటీ రోజు ఉన్న గూడ్స్ అంటే ఇన్వెంటరీ, డేట్ ఆఫ్ లయబిలిటీ మీద రోజు ఉన్న ఇన్వెంటరీ తీసుకోండి, దాని మీద ఐటీసీ క్యాలిక్యులేట్ చేయండి, అది మొత్తం నేను ఇస్తాను. క్యాపిటల్ గుడ్స్ మీద ఐటీసీ ఇవ్వను. సరే, ఇన్ కేస్ ఆఫ్ పర్సన్, సార్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ వాలంటరీగా తీసుకున్నారు, ఇప్పుడు డేట్ ఆఫ్ లయబిలిటీ కాదు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏంటమ్మా? డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆ రోజు ఉన్న ఇన్వెంటరీ తీసుకోండి, దాని మీద ఐటీసీ క్యాలిక్యులేట్ చేయండి, దాని మీద ఇద్దాం. క్యాపిటల్ గుడ్స్ మీద ఇవ్వము. సార్ మీరు కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ స్కీమ్స్కి వెళ్తున్నారు, ఏ స్కీమ్ నుంచి ఏ స్కీమ్? డేట్ ఆఫ్ లయబిలిటీ రోజు ఉన్న ఇన్వెంటరీ తీసుకోండి, క్యాపిటల్ గుడ్స్ తీసుకోండి. ఇన్వెంటరీ మీద మీరు క్యాలిక్యులేట్ చేసేయండి ఐటీసీ, బట్ క్యాపిటల్ గుడ్స్ మీద మాత్రం ఎంత పర్సెంటేజ్ అమ్మా? 5% రెడ్యూస్ చేసుకుంటారా అండి? ఏ రోజు నుంచి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి క్వార్టర్లీ 5% రెడ్యూస్ చేసుకుని రిమైనింగ్ పర్సెంట్ ఇవ్వండి. సార్ వాలంటరీ అయితే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అమ్మ, డేట్ ఆఫ్ లయబిలిటీ బదులు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వస్తుంది, రిమైనింగ్ అంతా సేమ్. సార్ ఒకవేళ మీరు ఒక ఎగ్జామ్టెడ్ గుడ్స్ నుంచి టాక్సిబుల్ గుడ్స్ వెళ్తున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డేట్ ఆఫ్ టాక్సిబుల్ లయబిలిటీ ఏదైతే ఉందో సేమ్ 5% క్యాపిటల్ ఇన్వెంటరీ మీద మొత్తం ఇచ్చేసేయండి, క్యాపిటల్ గుడ్స్ మీద 5% పర్ క్వార్టర్ రెడ్యూస్ చేయండి. సార్ ఇది రివర్స్ కేసు. ఏంటమ్మా రివర్స్ కేసు? అమ్మా ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్ అండ్ అమాల్గమేషన్ మీరు కానీ అప్లై చేసుకుంటే ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్లో ఉన్న బ్యాలెన్స్ ట్రాన్స్ఫరీ కంపెనీకి వెళ్ళిపోతుంది. సార్ ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ అంటే ఏంటమ్మా? మీరు కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ టు కాంపోజిషన్ వెళ్తున్నారు మీరు. సో ఇప్పుడు ఆ రోజు ఉన్న రెగ్యులర్ టు కాంపోజిషన్ స్కీమ్కి కన్వర్ట్ అవుతున్న రోజు ఇన్వెంటరీ తీసుకోండి, ఐటీసీ మొత్తం రివర్స్ చేయండి. క్యాపిటల్ గుడ్స్ తీసుకోండి. ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years అంటే 60 months తీసుకోండి. 60 monthsలో ఎన్ని మంత్స్ మీరు వాడుకున్నారో అది ఉంచండి, రిమైనింగ్ అంతా ఏం చేయాలండి? రివర్స్ చేయాలి. అది పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అమ్మా చెప్పుకున్నదే కదా, చెప్పండి అమ్మా జాగ్రత్తగా.